క్రిస్టియన్ రెస్పాన్స్ క్రైస్తవ స్పందన ఎపిసోడ్ నెంబర్ 77. హితబోధ నిర్వహించే ఈ ప్రశ్నోత్తరాల లైవ్ కార్యక్రమాన్ని యూట్యూబ్ ద్వారాను అలాగే జూమ్ మాధ్యమం ద్వారా వీక్షిస్తున్న వీక్షకులందరికీ యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామములో శుభం. ప్రతి మంగళవారం లాగానే ఈ మంగళవారం కూడా ఈ రీతిని ఈ కార్యక్రమాన్ని జరిగించుకోవడానికి ప్రభు మనల్ని కనపరుస్తున్న కృపను బట్టి ఆయన స్తుతిస్తూ చిన్న ప్రార్థనతోటి ఈ రోజు కార్యక్రమం కొరకు ఆయన సహాయాన్ని వేడుకుంటూ చిన్న ప్రార్థనతో మనం ప్రారంభించుకున్నాం. దయచేసి వీక్షకులంతా ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించాలని మనవి చేస్తుంది. పరిశుద్ధుడ మహోన్నతుడ దయగల తండ్రి, ఈ రోజు కార్యక్రమంలో ఎవరైతే ప్రభు మా ప్రియులు జాయిన్ అయిపోతున్నారో వారికి మీరు సహాయం చేయమని, వారు ఏవైతే ప్రశ్నలు అడగాలనుకుంటున్నారో క్లుప్తంగా అర్థమయ్యే రీతిని అడగటానికి, సరైన వాక్యానుసారమైన జవాబులు పొందుకోగలగటానికి మీరు కృప చూపించమని, విభు గారిని కూడా మీ హస్తాలకు అప్పగిస్తున్నాము. మీ జ్ఞానం చేత నింపుకు మీ మహిమార్థమై మీరు వాడుకున్నాము. యేసు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. విభు గారు గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ బ్రదర్ యశ్వంత్. వీక్షకులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. సో ప్రతి వారం లాగానే ఈ వారం కూడా కొన్ని క్విక్ ఇన్స్ట్రక్షన్స్ తోటి మనం ప్రారంభించుకుందాం. ముందుగా ప్రశ్న అడగాలనుకునేవారు ఏం చేయాలి? ప్రశ్న అడగాలనుకునేవారు మీరు ఒకవేళ ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్ లైవ్ ద్వారా వీక్షిస్తున్నట్లయితే లైవ్ పక్కనే లైవ్ చాట్ ఉంటుంది. ఆ లైవ్ చాట్ లో మీ ప్రశ్న టైప్ చేసి పోస్ట్ చేయొచ్చు. లేదు జూమ్ లో జాయిన్ అయ్యి నేరుగా విభు గారిని మీ ప్రశ్న అనుకుంటే అదే లైవ్ చాట్ లో జూమ్ కి సంబంధించిన లింక్, యూజర్ ఐడి, పాస్వర్డ్ ఉంచడం జరిగింది. ఆ లింక్ ద్వారా మీరు జూమ్ లో జాయిన్ అయ్యి విభు గారు నేరుగా మీ ప్రశ్న అడగచ్చు. నాకు అసలు లైవ్ చాటే కనిపించట్లేదండి అని ఒకవేళ మీరు అంటున్నట్లయితే అప్పుడు మీరు హితబోధ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోవచ్చు. సో ముందుగా మీరు యూట్యూబ్ సర్చ్ బాక్స్ లో హితబోధ అని టైప్ చేస్తే హితబోధ యూట్యూబ్ ఛానల్ కనిపిస్తుంది. దాన్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అప్పుడు మీకు లైవ్ చాట్ కి యాక్సెస్ వస్తుంది. అందులోనే మీ ప్రశ్న టైప్ చేసి పోస్ట్ చేయొచ్చు. లేదా అందులో ఉంచిన జూమ్ లింక్ ద్వారా జూమ్ లో జాయిన్ అయ్యి నేరుగా విభు గారిని మీ ప్రశ్న అడగచ్చు. అలాగే ప్రశ్న అడిగేవారు మీ ప్రశ్నని క్లుప్తంగా ఉంచడానికి ప్రయత్నం చేయండి. సూటిగా మీ ప్రశ్న ఏంటో అడగండి. ఒకవేళ పూర్తి స్థాయిలో మీ ప్రశ్న ఆన్సర్ చేయబడకపోతే ఇంకొక ఫాలో అప్ క్వశ్చన్ అదే అంశానికి సంబంధించింది అయితే ఇంకొక ఫాలో అప్ క్వశ్చన్ అడగడానికి మీకు అవకాశం ఉంటుంది. ఒకవేళ మీకు పూర్తిగా వేరే అంశానికి సంబంధించిన మరో ప్రశ్న ఉంటే కనుక చివరిలో మీకు సమయాన్ని బట్టి అవకాశం ఇవ్వడం జరుగుతుంది. ఒక జూమ్ పార్టిసిపెంట్ కి ఒక యూజర్ ఐడి నుంచి అడిగిన ప్రశ్నలలో ఒక ప్రశ్నకు మాత్రమే ముందుగా అవకాశం ఇవ్వడం జరుగుతుందని జ్ఞాపకం ఉంచుకోండి. అలాగే జూమ్ లో ఉన్న పార్టిసిపెంట్స్ ముఖ్యంగా గమనించాల్సిన విషయం, మీరు ప్రశ్న అడగడము విభు గారు జవాబు చెప్పడం పూర్తి అయిపోయినట్లయితే మీరు జూమ్ నుంచి లీవ్ అయిపోయి యూట్యూబ్ లో ఈ లైవ్ ప్రసారాన్ని వీక్షించాలని మనవి చేస్తున్నాం. అండ్ లైవ్ లో ఏ క్రమంలో అయితే యూజర్ ఐడి ఏ క్రమంలో అయితే క్వశ్చన్స్ పోస్ట్ చేస్తూ ఉంటున్నారో, అలాగే ఏ క్రమంలో అయితే జూమ్ లో పార్టిసిపెంట్స్ జాయిన్ అవుతున్నారు అదే క్రమంలో మీకు అవకాశం ఇవ్వడం జరుగుతుంది. సో మీ వంత వచ్చేంత వరకు మీరు వేచి ఉండాలని మనవి చేస్తూ ఈ రోజుటి కార్యక్రమాన్ని మనం ఒక లైవ్ చాట్ క్వశ్చన్ తోటి మనం ప్రారంభించుకుందాం. ముందుగా షైనీ అనే ఐడి నుంచి అడిగినటువంటి ప్రశ్న, గుడ్ ఫ్రైడే, క్రిస్మస్ లు ఇలా క్యాలెండర్ లో ఒక రోజు నిర్ణయించి అవి ఆచరించడం వల్ల క్రీస్తు లోకము కొరకు పుట్టాడు మరియు చనిపోయి తిరిగి లేచాడని సువార్త ప్రకటించి ఆయన ఉనికిని చాటడానికి, చరిత్రలో ఉన్నాడు అనడానికి దోహదపడతాయి. కానీ ఆ దినాలను క్యాలెండర్ లో చూపకుండా లేక ఆచరించకుండా ఒక ఆదివారము లేక సహవాసంగా కూడుకున్నప్పుడు ఆయనను జ్ఞాపకం చేసుకొని సువార్త ప్రకటించడం వల్ల క్రీస్తు ఎప్పుడు పుట్టాడో ఎప్పుడు చనిపోయి తిరిగి లేచాడో లోకమునకు తెలియదు లేక గ్రహించలేరు. కాబట్టి అవి ఆచరించడమే మేలు అని అంటున్నారు. దీనికి మీ సమాధానం కావాలి. ఓవర్ టు యు. యా అయితే యేసుక్రీస్తు ప్రభు యొక్క ఉనికి ఈ లోకానికి చాటి చెప్పడానికి దేవుడే స్వయంగా సంఘానికి నియమించినటువంటి ఒక విధానం ఏంటి అని అంటే సువార్త ప్రకటించడం అనేది. మీరు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అని చెప్పినప్పుడు యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా మానవుడిగా ఈ లోకానికి దిగొచ్చాడని, ఆయన మన కొరకు దేవుని నీతికి సంపూర్ణంగా లోబడి జీవించి ఆయన ధర్మశాస్త్రము కోరిన విధంగా అన్నిటికీ సంపూర్ణంగా విధేయత చూపించిన వాడై ధర్మశాస్త్రము యొక్క శాపం నుండి కూడా మనల్ని విమోచించడానికి మన కొరకు చనిపోయాడు, తర్వాత మరణాన్ని జయించి తిరిగి లేచాడు అన్నటువంటి విషయాలన్నీ కూడా, అలాగే ఆయన ఆరోహణమై పరలోకంలో తండ్రి యొక్క కుడి పార్శ్వంన ఉన్నాడు, మన పక్షంగా విజ్ఞాపన చేస్తున్నాడు, ఆయన తిరిగి రానై ఉన్నాడు అన్న ఈ వివరాలన్నీ కూడా సువార్తలో భాగంగా బోధించబడినటువంటి అంశాలు. ఇవి లోకానికి ఎలా చాటి చెప్తాము అని అంటే మనం వివరించి చెప్పడం ద్వారా
ఆ సమయమందు అసమయమందు సువార్త ప్రకటించడం ద్వారా మనము లోకానికి ఈ సత్యాలు తెలియపరచడం అనేది దేవుడు నియమించినటువంటి విధానం. దానికి దానికి క్యాలెండర్లో మనం ఒక ఆ, పండుగని లేకపోతే కొన్ని పండుగల్ని నిర్ణయించి కొన్ని తేదీలు ప్రకటించుకోవడం ద్వారా ఇలా ప్రకటించాల్సినటువంటి సువార్త బాధ్యత ఎలా నెరవేరుతుందో, అది సువార్తకు ఒక సరైనటువంటి ప్రత్యామ్నాయంగా ఎలా చూడగలుగుతామో ఆ, ప్రతి ఒక్కరు ఆలోచించుకోవాలి. నిజంగా అలాంటి ఒక ప్రత్యామ్నాయం దేవుడే అనుమతించాడా? దేవుడు సువార్త స్థానంలో క్యాలెండర్లో మనం పెట్టుకునేటటువంటి డేట్లను ఆ, వాడుకోవడానికి అంగీకరించి దాన్ని గౌరవించి తన ఆ, రక్షణ సువార్త ఆ మాధ్యమం ద్వారా వ్యాప్తి చెందించడానికి తీర్మానించాడా? అలా ఆ మేరకు ఎక్కడైనా మనకు లేఖనాల్లో అనుమతించినట్టుగా ఏమన్నా ఆధారాలు ఉన్నాయా అన్నటువంటి విషయాలు అందరూ ఆలోచించుకోవాలి. అది ఎంత మాత్రమూ వాక్యానుసరమైనటువంటి ఆలోచన విధానం కాదు. క్యాలెండర్లో ఒక డేట్ పెట్టుకుని పండుగలు పెట్టుకున్నంత మాత్రాన ఎవరి గురించి అయితే పండుగలు చేసుకుంటున్నారో ఆ వ్యక్తి ఉన్నట్టు కాదు, అతనికి సంబంధించినటువంటి విశ్వాసాల సత్య నిర్ధారణ చేసుకున్నట్టు కాదు, దాని ద్వారా లోకానికి ఏదైనా సమగ్రమైన అవగాహన బైబిల్ ఉద్దేశించిన విధంగా వస్తుందా అని అనుకోవడానికి అవకాశం ఉన్నట్టు కూడా కాదు. సో ఇది ఆ, చాలా బలహీనమైనటువంటి ఒక ఆలోచన అనేది మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. డెఫినెట్లీ దేవుడు ఇది ఆమోదించడు. ఇప్పుడు మన క్యాలెండర్ తీసుకుంటే, మన ఇండియన్ క్యాలెండర్స్ తీసుకుంటే అందులో చాలా పండుగలు ఉన్నాయి. రేపు మనకు సెలవు ఉంది, శ్రీరామనవమి ఉంది, అలాగే కృష్ణాష్టమి సందర్భంగా సెలవు ఇస్తారు. ఇంకా ఆ, ఇక్కడ ఆ, ఆరాధించబడేటటువంటి చాలా దేవీ దేవతల సందర్భంగా పండుగలు ఇస్తారు. పండుగలు పండుగలు కి సెలవులు ఇస్తారు. అవి క్యాలెండర్లో మెన్షన్ చేసి ఉంటాయి. సో అవి ఉన్నంత మాత్రాన వారి ఉనికి ఉన్నట్టు లేకపోతే అవంతా కూడా నిజమే అని నిర్ధారించినట్లు ఎలా అయితే అవదో, అలాగే యేసుక్రీస్తు ప్రభు యొక్క సత్యము, యేసుక్రీస్తు ప్రభుకి సంబంధించినటువంటి సత్యబోధ అదంతా కూడా నిర్ధారించేది వాక్యం కాబట్టి ఆ మాధ్యమం ద్వారా చేయాలి తప్ప అందరూ చేసుకునేటటువంటి ఒక కామన్ క్యాలెండర్ స్పెషల్ డేట్ ద్వారా యేసుక్రీస్తు ప్రభుని మనం ప్రకటించుకోవచ్చు అని అనుకుంటే మాత్రం అది అసలు సరైనటువంటి ఆలోచన విధానం కాదు. అక్కడ పెట్టినంత మాత్రాన అదేమి సత్యమని ప్రకటించినట్టు కాదు. దాని ద్వారా ఎవరికి ఎలాంటి జ్ఞానయుక్తమైనటువంటి సమాచారం కూడా వెళ్ళదు. కాబట్టి ఇదంతా కూడా కేవలం ఏదో పండుగని సమర్థించుకోవడానికి చేసేటటువంటి ప్రయత్నాలే. అలా ఆ క్రమంలో అడిగేటటువంటి ప్రశ్నలు, లేకపోతే మనం చేసుకోమని చెప్పినప్పుడు ఎలా అభ్యంతరం తెలియజేయాలో వాక్యానుసారంగా తెలియకుండా అడిగేటటువంటి ప్రశ్నలే. వాటిని మీరు విని దాని ద్వారా ఏమీ మీరు కలవరపడాల్సినటువంటి అవసరం లేదు. మనం వాక్యం పక్షంగా ఉన్నాము. వాక్యం ఏం చెప్తే అది చేస్తున్నాము. వాక్యం ఏం చెప్పట్లేదు అది చేయడానికి నిరాకరిస్తున్నాం. కాబట్టి మనము వాక్యానుసారంగా ఉన్నామన్నదే మన ధైర్యం. అలాగే మనం కొనసాగడం అనేది దేవునికి అంగీకారంగా ఉంటుంది అనేది జ్ఞాపకం ఉంచుకుందాం. తర్వాత జూమ్ లో శామ్ ఫ్రమ్ వైజాగ్ అని ఐడి నుంచి జాయిన్ అయినటువంటి మీరు అన్మ్యూట్ చేసుకొని మీ పేరు, మీ ఊరు చెప్పి మీ ప్రశ్న బ్రదర్ కృప గారు అండ్ యశంత్ గారు. బ్రదర్ నా క్వశ్చన్ ఏంటంటే, యాక్చువల్ గా మీరు చెప్పిన కృపా సిద్ధాంతాలు నేను ఎప్పుడైతే చదివానో తెలుసుకున్నాను. దాని తర్వాత నాకున్న డౌట్స్, క్వశ్చన్స్ ఎన్ని రకాలుగా నాకు వచ్చినాయి అన్ని రకాలుగా అడిగి మిమ్మల్ని క్లారిఫై చేసుకున్నాను. తర్వాత ఏంటంటే, ఇంకా ఈ మీరు చెప్పిన సిద్ధాంతానికి ఇంకెవరైనా క్వశ్చన్స్ ఏమైనా వేస్తే ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ నేను అడగకపోయినా, లేదంటే మీరు చెప్పిన దానికి వాళ్ళు అడిగే క్వశ్చన్ కి ఏదైనా మ్యాచ్ అవుతా ఉంటే, వ్యాలిడ్ గా ఉంటే నేను అడగడం అనేది జరుగుతుంది అనమాట. అలాగా ఈ వాక్య పునాది అనేది కూడా ఆ విధంగానే నేను వెరిఫై చేసి ఇంకేదైనా వ్యాలిడ్ గా ఉన్నాయా వాళ్ళ దగ్గర పాయింట్స్ అనే ఉద్దేశంతోనే ఆ వెబ్సైట్ నేను చదవడం, అలాగా మిమ్మల్ని అడగడం జరుగుతుంది. యాక్చువల్ గా 2 weeks నుంచి అలా చదివి అడుగుదాం అనుకున్నాను. 2 weeks నుంచి నేను అడిగిన లాస్ట్ వీక్ కాకుండా ముందు వీక్ అడిగాను మిమ్మల్ని. వాక్య పునాది అనే వెబ్సైట్ చదివిన తర్వాత అడిగాను. 2 weeks నుంచి ఆ వెబ్సైట్ అండర్ కన్స్ట్రక్షన్ అని చెప్పి వస్తుంది అనమాట. ఈ రోజు అంటే అది అండర్ కన్స్ట్రక్షన్ అని చెప్పి ఉంది. ఈ రోజు చూస్తే యాక్చువల్ గా వెబ్సైటే అది గూగుల్ క్రోమ్ లో చూస్తుంటే కనపడటం లేదు ఇంకా. ఓకే సార్. అంటే ఇంకో కొన్ని క్వశ్చన్స్ నేను అందులోనే కొన్ని క్వశ్చన్స్ 2 questions రాసుకున్నాను. అంటే వాక్యం గురించి కాదు, ఒక లాజికల్ గా అడిగారు అనమాట. అదేంటంటే బ్రదర్, అంటే వాళ్ళు ఏమన్నారంటే, మీరు ఏమన్నారంటే దేవుడు అందరి కొరకు ప్రాణత్యాగాన్ని చేస్తే, అందరి కొరకు ప్రాయచిత్తాన్ని చేస్తే అందరూ రక్షించబడాలి కదా, అందరూ నిత్య జీవం పొందాలి కదా అని మీరు అన్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే, అందరి కొరకు దేవుడు సర్వమానవాళ్ళ కొరకు దేవుడు ప్రాయచిత్తం చేశాడు గాని
కాకపోతే అందరికి నిత్య జీవం ఇస్తానని చెప్పి దేవుడు ఎక్కడైనా వాక్యంలో మెన్షన్ చేశాడా? చేయలేదు కదా. ఆ దేవుడు అందరికి నిత్య జీవాన్ని ఇస్తానంటే అప్పుడు మీరు అందరికి నిత్య జీవం దేవుడు ఇవ్వట్లేదని మీరు ప్రశ్నించాలి గాని, అందరికి నిత్య జీవాన్ని ఇస్తాను అని చెప్పి వాక్యం లేకుండా దేవుడు అన్నం దాన్ని మీరు ఎందుకు ఆపాదించి అలా చెప్తున్నారు? దేవుడు సర్వమానవాళి కొరకు ప్రయత్నం చేశాడు, అంతేగాని అందరికి నిత్య జీవాన్ని ఇస్తానని చెప్పలేదు అని చెప్పి అంటున్నారు. ఒకవేళ ఆ నిత్య జీవాన్ని ఇస్తానని అంటే వాక్యాన్ని చూపించండి అన్నట్టుగా అడుగుతున్నారండి. దీనికి మీ సమాధానం చెప్తారని బ్రదర్. అంటే సమాధానం దాంట్లో పెద్దగా చెప్పడానికి ఏముంది బ్రదర్, అంటే నిత్య జీవం ఇవ్వడం కోసం కాకపోతే, నిత్య జీవం ఇవ్వడం అంటే రక్షించడం బేసికలీ. సో రక్షణ అంటే దేవునితో సమాధాన పరచడం అనేది. దేవునితో సమాధాన పరచడం దేని మూలంగా జరుగుతుంది అంటే పాపం ప్రాయశ్చిత్తం చేయబడడం ద్వారా. సో దేవునితో మనల్ని సమాధానపరిచి మనకు నిత్య జీవం ఇవ్వడం కోసం కాకపోతే ఆ ప్రాయశ్చిత్తం యొక్క ఉద్దేశం ఏంటి అనేది కదా మనం ఆలోచించాల్సిన విషయం. అసలు ప్రాయశ్చిత్తం అనేది రక్షణ నుండి విడదీయరాని సంబంధం కలిగినటువంటి ఒక విషయం. నా పాపాల కోసం ఆయన ప్రాయశ్చిత్తం చేశాడు కాబట్టే నేను రక్షింపబడ్డాను. దాని ఆధారంగానే నాకు నిత్య జీవం అనుగ్రహించబడింది. సో నిత్య జీవము అనేది పాప ప్రాయశ్చిత్తం అనేది రెండు విడదీయరాని సంబంధం కలిగినది. నా పాపాలు ఆయన ప్రాయశ్చిత్తం చేశాడు కానీ నాకు రక్షణ ఇవ్వలేదు అన్నటువంటిది వాక్యం నుండి వాళ్ళు చూపించగలగాలి. అది 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 వేరు, ఇది వేరు, దానికి దీనికి సంబంధం లేదు. అంటే పాప ప్రాయశ్చిత్తానికి పర్యవసానంగా రక్షణ అనేది కలుగుతుంది. పాప ప్రాయశ్చిత్తం జరిగి రక్షణ కలగకుండే ఉండే అవకాశం కూడా, అంటే పాప ప్రాయశ్చిత్తం జరిగి కూడా, అంటే నా విషయంలో నా పాపాలు ప్రాయశ్చిత్తం చేసి కూడా, పాపాలకు ప్రాయశ్చిత్తం చేసి కూడా నాకు రక్షణ ఇవ్వనటువంటి, రక్షణ లేదు అన్నటువంటి పరిస్థితి ఏదైనా ఉందా, అలాంటిది ఏదైనా వాక్యం బోధిస్తుందా అన్నది ఈ వాదన తీసుకున్న వాళ్ళు నిరూపించాల్సినటువంటి విషయం. అంటే ఆయన అనేకుల కొరకు తన ప్రాణాన్ని క్రయధనంగా ఎందుకు ఇస్తానన్నాడు? వాళ్ళని రక్షించడం కోసమే కదా. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడు వచ్చాడు. ఎలా రక్షిస్తాడు అని అంటే వారి కొరకు తన ప్రాణాన్ని, అదేంటి మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెడతాడు. ప్రాణం పెట్టిన తర్వాత నేను వాటికి నిత్య జీవం ఇస్తాను అంటున్నాడు. అంటే ఎవరి కోసం ఆయన ప్రాణం పెడతాడో వారికి నిత్య జీవం ఇస్తానని కూడా అంటున్నాడు. సో నేను యోహాను సువార్త 10వ అధ్యాయం నుండి ఆయన గొర్రెల కొరకు మంచి కాపరి తన ప్రాణం పెడతాడు, వారికి నిత్య జీవం అనుగ్రహిస్తాడు అన్నటువంటి మాటలు చూపించగలను. ఓకే, అయితే ఆయన ప్రాయశ్చిత్తం చేస్తాడు అందరి కోసం, కానీ ప్రాయశ్చిత్తం చేసిన అందరికీ నిత్య జీవం ఇవ్వడు అన్నటువంటి వాక్యం వాళ్ళు ఎక్కడి నుంచి చూపిస్తారో చూపించమన్నాడు. ఆ తర్వాత మనం మాట్లాడదాం. యా ఓకే బ్రదర్, నాకు చిన్న క్వశ్చన్ దీనికి రిలేటెడ్ గా చిన్నగా ఉంటుంది. అంటే దేవునికి అందరూ తన పిల్లలు కాదు అని, శరీర సంబంధమైన క్రియలు నెరవేర్చేవారు తన పిల్లలు కాదని చెప్పి ఒక వాక్యం కూడా ఉంది కదండి మనకి. దేవుడు తన పిల్లలు అనే వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకి దేవుడు నిత్య జీవాన్ని ఇస్తాడు అని చెప్పి మీరు అన్నారు. ఆ విధంగా మీరు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చారనమాట. అంటే దేవుని పిల్లలు కాని వాళ్ళు కూడా ఉన్నారు. దేవుని పిల్లలు ఎవరైతే దేవుని అంగీకరిస్తారో వాళ్ళందరికీ ఆయన అధికారం ఇచ్చి ఆయన పిల్లలుగా చేసుకున్నాడు. వాళ్ళే ఆయన పిల్లలు, శరీర సంబంధమైన వాళ్ళు ఆయన పిల్లలు కాదు అని చెప్పి మీరు ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. దానికి వాళ్ళు అడుగుతున్నది ఏంటంటే, అంటే సర్వసృష్టిని సృష్టించి ఆయన నేను మీకు తండ్రిని కాదు అని అంటాడా దేవుడు? సర్వసృష్టిని సృష్టించి మీరు మాత్రం నా పిల్లలు కాదు అని అంటారా? అది ఎంతవరకు సమంజసం అవుతుంది అన్నట్టుగా వాళ్ళు అంటున్నారండి. ఓకే, అంటే మనం అనడం ఏముంది బ్రదర్, ఇప్పుడు మీరు అదేంటి మీరు మీ తండ్రి అయిన అపవాది సంబంధులు అని ఉన్న దగ్గర సంబంధులు అని మనం తెలుగు బైబిల్లో ట్రాన్స్లేట్ చేసుకున్నాం. మీ తండ్రి అయిన అపవాది పిల్లలు అన్నది యాక్చువల్ ట్రాన్స్లేషన్ అనమాట. అక్కడ చాలాసార్లు పిల్లలు అన్న దగ్గర సంబంధులు అని ట్రాన్స్లేట్ చేశారు. మీరు మీ తండ్రి అయిన అపవాది సంబంధులు అన్న దగ్గర యు ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ యువర్ ఫాదర్ ద డెవిల్ అని ఉంది అక్కడ. అంటే దేవుడు తన పిల్లల్ని మీరు అపవాది పిల్లలు అని చెప్తున్నాడా? ఇది నేనన్న మాటలు కాదు కదా, యేసుక్రీస్తు ప్రభువే స్వయంగా చెప్పినటువంటి కదా. కాబట్టి తర్వాత మీరు దత్తత పొందడం కారణంగా మీరు కుమారులు అన్నటువంటి కాన్సెప్ట్ ఏదైతే గలతీ పత్రికలో, అలాగే రోమియోలకు రాసిన పత్రికలో మనం చదువుతున్నాం. గలతీ పత్రిక 4వ అధ్యాయము, అలాగే రోమియోలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో దత్తత అనేటటువంటి సందర్భం గురించి ఏదైతే చదువుతున్నామో, మీరు దత్త కుమారులు అన్నటువంటి మాట. అంటే సృష్టి ఆధారంగా మనం దేవుని పిల్లలం కాదు. దత్తత అనేటటువంటి గొప్ప భాగ్యాన్ని దేవుడు యేసుక్రీస్తులో మనకు అనుగ్రహించడాన్ని బట్టి మనం
ఆయనకు పిల్లలం అయ్యాము అన్నటువంటి ఆ బోధ ఏదైతే కొత్త నిబంధన మనకు నేర్పిస్తా ఉందో దాన్ని ఎలా చూస్తారు ఈ వాదన తీసుకొచ్చేటటువంటి వాళ్ళు? అందరినీ దత్తత తీసుకున్నాడా దేవుడు? లేకపోతే యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచినటువంటి వారికి మాత్రమే ఇవ్వబడినటువంటి భాగ్యం అది? ఎందుకంటే ఎవరైతే ఆయన కుమారులు, మీరు కుమారులు కనుక ఆయన అబ్బా తండ్రి అని పిలిచేటటువంటి ఆత్మను మీలోనికి పంపి ఉన్నాడు అన్నటువంటి మాట చదువుతున్నాం మనం. అంటే మనం విశ్వసించడం ద్వారా ఆయనకు కుమారులం అయ్యాము. ఓకే, మనం కుమారులం కాబట్టి ఆయన అబ్బా తండ్రి అని మొరపెట్టేటటువంటి ఆత్మని మనలోనికి పంపించాడు. అయితే మనం ఎందుకు విశ్వసించాము అని అంటే నిత్య జీవం కొరకు నిర్ణయించబడిన వారందరూ విశ్వసించారు అన్నటువంటి మాటలు మనం చదువుతున్నాం. సో మళ్ళీ మనం ఎందుకు కుమారులము అని అంటే అది ఎప్పటి నుంచో నిర్ణయించబడినటువంటి విషయం కాబట్టి ఆయన నిత్య నిబంధనలో భాగంగా మనం కుమారులంగా ఎంచబడ్డాము. ఇదంతా కూడా చాలా సమగ్రంగా క్రమంగా వాక్యాన్ని చదివినప్పుడు మనకు అర్థమయ్యే విషయాలు. కానీ సృష్టిలో ఉన్న అందరికీ కూడా ఈ దత్తత అవకాశం ఉంది. అందరూ కూడా అదే విధంగా దేవుని బిడ్డలు. యేసుక్రీస్తు ప్రభువునందు ఎలాగైతే సంఘము దేవుని బిడ్డలని చెప్పబడ్డారో అలాగే అందరూ దేవుని పిల్లలు. వాళ్ళందరిలో కూడా ఆయన అబ్బా తండ్రి అని మొరపెట్టేటటువంటి తన ఆత్మను పంపి ఉన్నాడు అని వీళ్ళు చెప్పదలిచారా? అలా అయితే వాళ్ళకు ఉన్నటువంటి వాక్య ఆధారం ఏంటి అనేది వాళ్ళే చూపించాలి కదా మనకి. సో వాక్యాధారం అంటే ఇప్పుడు సృష్టించడం కారణం బ్రదర్, ఇప్పుడు సృష్టించడం కారణం వారందరూ దేవుని పిల్లలు కాదు అని అనలేమండి. పిల్లలు అని అనలేమా? అనలేము. అంటే ఇప్పుడు సృష్టింపబడిన వారిలో సాతాను కూడా ఉన్నాడు అనుకుందాం, పతనమైనటువంటి దూతలు కూడా ఉన్నారు అనుకుందాం. ఇప్పుడు వాళ్ళందరూ దేవుని పిల్లలైనా వాళ్ళందరి కోసం కూడా ప్రాయశ్చిత్తం చేశాడు యేసుక్రీస్తు ప్రభు. ఒకవేళ చేయకపోతే వాళ్ళు సృష్టింపబడిన వాళ్ళే కదా, వాళ్ళందరూ ఆయన పిల్లలు కదా. మీరు నా పిల్లలు కాదు అని అంటాడా వాళ్ళని సృష్టించి దేవుడు అన్న ప్రశ్న మనం కూడా అడుగుతాం. మరి దానికి సమాధానం ఉండాలి కదా వాళ్ళ దగ్గర. అది అంటే సృష్టించడం కారణంగా కాదు మనం పిల్లలము, సృష్టించడం కారణంగా పిల్లలము అన్నటువంటి ఆధిక్యతను మనం కోల్పోయాం పాపం కారణంగా. అయితే అది ఎవరికి ఆయన ఇవ్వడానికి బాధ్యుడు కాదు, ఎవరికి రుణపడి లేడు. కానీ తన సొంత ఇష్ట ప్రకారం ఎవరికైతే ఆ భాగ్యాన్ని ఇవ్వాలనుకుంటున్నాడో వాళ్ళకి తన ఏర్పాటు ద్వారా ఆయన అనుగ్రహిస్తాడు అన్నది మనం చెప్పేటటువంటి విషయంలో ఉన్న తాత్పర్యం. కాబట్టి అందరూ కుమారులు కాదు అన్నటువంటి కన్క్లూజన్కి వచ్చామన్నమాట. అది న్యాయమైనదే, అది సృష్టికర్తలో అన్యాయాన్ని ఏమీ చూపించదు ఎక్కడ కూడా. ఓకే బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ సామ్ గారు. తర్వాత నవీన్ కుమార్ అనే ఐడి నుంచి జాయిన్ అయినటువంటి అన్మ్యూట్ చేసుకొని మీ పేరు మీ ఊరు చెప్పి మీ ప్రశ్న వేస్తాం. నా పేరు నవీన్ కుమార్, నేను కాకినాడ నుంచి మాట్లాడుతున్నాను. బ్రదర్ నవీన్. అంటే ఈ క్వశ్చన్ అనేది మన క్రైస్తవులకే కాదు, మన క్రైస్తవులు కానీ అన్యులకు కానీ చాలా మందికి అయితే ఈ క్వశ్చన్ అనేది వాళ్ళకి ఉంటుంది. అంటే నేను కూడా రేపు వెళ్దాం అనుకుంటున్నానండి. అంటే ఎక్కడికంటే మన క్రైస్తవ మతంలోని పిల్లలు పుట్టలేని వాళ్ళకి, ఇంకా రోగాలు ఉన్న వాళ్ళకి, ఇంకా అనేక సమస్యలు, కుటుంబ సమస్యలు ఉన్న వాళ్ళకి అంజూరపు పండు అని ఇస్తున్నారంటండి. అది అందరికీ తెలిసిందే, మీకు తెలిసిందే బాబు గారు. అయితే ఇది వాక్యానుసారమా కాదంటే వాళ్ళు ఇది వాక్యానుసారం, ఇది బైబిల్ గ్రంథంలో ఉంది. ఈ అంజూరపు పండు అనేది ఇది ఇవ్వడం వల్ల పిల్లలు పుడుతున్నారు. అలాగే అది క్రీస్తు రాయబార్ అని ఒక వ్యక్తి అయితే ఉన్నారండి, గుంటూరు సంబంధించిన ఆయన అనుకుంటా. ఆయన అయితే ఆయనే కాదు, కొంతమంది చాలా మంది అయితే ఉన్నారు. దీని మీద మీ అభిప్రాయం అంటే ఎలా చెప్పగలరు అనేది నాకు కొంచెం అనుకుంటానండి. అంటే అది అసలు అంటే నాకు తెలియదండి అది అంజూరపు పండ్లు ఇస్తారన్న విషయం తెలియదు. కానీ అంజూరపు పండ్లు ఇస్తే పిల్లలు పుడతారు అన్నది బైబిల్ ప్రకారము నిజం కాదు, సైన్స్ ప్రకారం కూడా నిజం కాదు. ఇది డెఫినెట్లీ చాలా మంది మోసగించడానికి చాలా విషయాలుగా ఏవైతే చేస్తూ ఉన్నారో వ్యాపారాలు, అందులో భాగంగా కొత్తగా కనిపెట్టినటువంటి ఇంకొక మోసం అయి ఉండాలి. కాబట్టి ప్రత్యేకంగా క్రైస్తవులే దానికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పాలి. అది వాక్యానుసారం కాదు, ఇలాంటివి మనం ప్రోత్సహించకూడదు అన్నటువంటి అవేర్నెస్ అనేది క్రైస్తవులే, మనం క్రైస్తవుల మధ్యలో, అలాగే దీని ద్వారా ఆకర్షించబడేటటువంటి క్రైస్తవేతరులు కూడా ఉండే అవకాశం ఉంది. వాళ్ళకు కూడా దీని అవేర్నెస్ మనం క్రియేట్ చేస్తూ అసలు సువార్త అంటే ఏంటి, అసలు పిల్లలు పుట్టడము పుట్టకపోవడము అనే విషయాలు ఏంటి, అసలు రోగము, అనారోగ్యము, లేకపోతే మంచి ఆరోగ్యము, ఇవన్నిటి గురించి బైబిల్ ఏం బోధిస్తుంది, అసలు దాన్ని దేవుని అనుగ్రహానికి ఎప్పుడు ముడిపెట్టి చూడాలా, అది లేకపోతే దేవుని శాపం మన మీద ఉన్నట్లా
అసలు దేవుని ఉగ్రత కింద ఎవరున్నారు, దేవుని అనుగ్రహం కింద ఎవరున్నారు అన్నటువంటి సువార్త సత్యాలు ఏవైతే ఉన్నాయో అవి మనం ప్రకటిస్తూ ఇలాంటి నకిలీ వ్యవహారాలు ఏదైతే చేస్తా ఉన్నారో వాటిని మనం ఎప్పటికప్పుడు ఎండగడుతూ ఉంటే సంఘానికి మనం మంచి ఆ, హెచ్చరిక చేసిన వాళ్ళం అవుతాం. అట్లాగే అన్యులు కూడా సువార్త తప్పుగా అర్థం చేసుకోకుండా వాళ్ళని సరైనటువంటి మార్గంలో మనం నడిపించడానికి మన వంతు బాధ్యత మనం చేయడం కూడా వీలవుతుంది. సో ఇది ఇది ఎవరు చేస్తున్నారండి అంజూరపు పండ్లు అన్న విషయం? యూట్యూబ్ ఛానల్ బ్రదర్, అది క్రీస్తు రాయబారి అని ఒక అతను బూడిద పోసుకుని చాలా వ్యాసాలు అయితే వేస్తుంటాడు. అతను చాలా సంవత్సరం చూస్తాను నేను కూడా. నేను ఇలాగే పిల్లలు అంజూరపు పండు అనేది కొన్ని చూపిస్తుంటాడు. అంటే ఇప్పుడు నేను ప్రదేశం కాకినాడ. ఈ కాకినాడలో ఒక రోజు అలాగే నెలకు ఒకసారి వస్తుంటాడు. నెలకు కాకినాడ, అనంతపురం, గుంటూరు చాలా ప్రదేశాల్లో అంటే అక్కడ వచ్చి అక్కడ మీటింగ్స్ పెట్టి ప్రార్థన చేసి అంజూరు పండు అక్కడ పంచుతారంటండి. అంటే నాకు తెలియదు పంచుతారని సంగతి. అయితే నేను రేపు 17వ తారీఖున అయితే ఇస్తున్నారని సంగతి తెలిసింది. అసలు ఏం జరుగుతుందని తెలియనాకైతే నేనైతే రేపు అయితే వెళ్తానమాట అండి. అంటే ఇది అంజూరు పండు అనేది అవేర్నెస్ అనేది చాలా మందికి. దానికి సంబంధించినటువంటి లింక్స్ ఏమైనా ఉంటే నాకు షేర్ చేయండి, నేను ఇంకొంచెం దాని గురించి పరిశీలిస్తాను. అంటే దాన్ని ఎదుర్కోవడానికి ఏం చేయొచ్చు అన్న విషయాలు ఆలోచిస్తాను. ఆ లింక్ నాకు ఖచ్చితంగా షేర్ చేయండి. ఓకే బ్రదర్. ఓకే, రైట్. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. తర్వాత లైవ్ చాట్ లో అడిగినటువంటి మరో ప్రశ్న, చెరి అని అడిగినటువంటి ప్రశ్న, 10,000లో అతి సుందరుడు, ధవలవర్ణుడు, రత్నవర్ణుడు అని సాంగ్స్ పాడతారు. ఈ మాటల్ని బైబిల్లో ఎక్కడి నుంచి తీసుకోవచ్చు? ఒకవేళ పరమగీతం నుంచి అయితే అసలు ఆ వర్ణన ఒక ప్రియుడు ప్రియురాలు గురించే అని అందులో చెప్పబడింది. యేసు ప్రభు వధువు సంఘము గురించి కాదు అని అన్నారు కదా. మరి ఇలా పాడడం వాక్యానుసారమేనా? పరమగీతం నుండి ఒక విశ్వాసం ఏం నేర్చుకోవచ్చు? అది ప్రశ్న. ఓకే, అంటే వాక్య భావాన్ని తెలుసుకునేటటువంటి నియమాల్ని బట్టి మనం ఆలోచించినప్పుడు ఏ ఉద్దేశంతో ఒక వాక్యంలో కొన్ని పదాలు వాడబడ్డాయి అన్నది మనం అధ్యయనం చేసి అదే ఉద్దేశంతో దాన్ని వాడుకలో పెట్టడం ద్వారా వాక్య భావం తప్పుగా చిత్రీకరించబడకుండా ఉండడానికి మనము జాగ్రత్త పడిన వాళ్ళం అవుతాము. సో మీరు సరిగానే పాయింట్అవుట్ చేసిన విధంగా పరమ గీతంలో ఉన్నటువంటి ఉద్దేశము యేసుక్రీస్తుకి సంఘానికి మధ్యలో ఉన్నటువంటి సంబంధాన్ని తెలియజేయడం కాదు. అది చాలా క్లియర్గా భార్యాభర్తల మధ్యలో ఉన్నటువంటి అన్యోన్య సంబంధాన్ని వివరిస్తూ రాయబడినటువంటి ఒక పుస్తకం. అయితే దాన్ని యేసుక్రీస్తుతో సంఘానికి ఉన్నటువంటి సంబంధానికి ముడిపెట్టి పాడటము లేకపోతే ఆ భాషని ఆ విధంగా వాడటం ద్వారా చాలా అభ్యంతరకరమైనటువంటి అర్థాలు కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంది. అలాంటి విమర్శలు కూడా కొంతమంది తయారు చేయడానికి మనము వాక్య పరిధిలో మాత్రమే వాక్యాన్ని వివరించకుండా స్వంత భావాలు దానికి కల్పించడమే కారణమని నేను విశ్వసిస్తా ఉన్నాను. పరమగీతం నుండి మనం ఏం నేర్చుకుంటాం అలా అయితే అని అడిగారు. చాలా నేర్చుకోవడానికి ఉంది అందులో. వైవాహిక జీవితము, వివాహం లోపల దేవుడే ఉద్దేశించినటువంటి అన్యోన్యత, శృంగారము, ప్రేమ ఇట్లాంటివన్నీ కూడా అదేం పాపం కాదు, అది పవిత్రమైనది. దాన్ని అనుభవించడం అనేది ఆధ్యాత్మిక జీవితానికి, ఆత్మీయ జీవితానికి ఏం వ్యతిరేకమైనది కాదు. కొంతమంది మరీ సన్యాసుల్లాగా మాట్లాడుతూ ఉంటారు కదా, వివాహ జీవితం లోపల కూడా చాలా రెస్ట్రిక్టెడ్గా ఉండేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అది ఆత్మీయ జీవితంలో భాగము. అంటే శృంగారము, ప్రేమ ఇట్లాంటివన్నీ లేకుండా ఉండటము గొప్ప ఆత్మీయ ఎదుగుదల అని భావించేటటువంటి చాలా తెగలు ఈరోజు ఉన్నాయి, ఎప్పటి నుంచో కూడా ఉన్నాయి వాస్తవానికి. అసెటిసిజం అనేది, అంటే ఈ సన్యాసత్వ భావజాలము అనేది. సో అందుకు భిన్నంగా దేవుడు వివాహాన్ని పవిత్రంగా చూస్తున్నాడు. వివాహం లోపల ఉన్నటువంటి లైంగిక సంబంధాన్ని చాలా పవిత్రమైనదిగా చూస్తున్నాడు. అది దేవుని బిడ్డలందరూ కూడా ఆస్వాదించాల్సిందే, అనుభవించాల్సిందే. దాన్ని ఏమీ తప్పుగా చూడాల్సిన అవసరం లేదు అన్నటువంటి ఒక సందేశాన్ని ఇచ్చేటటువంటి ఒక మంచి పవిత్రమైనటువంటి ఒక పుస్తకం అది. అది వివాహం పరిధిలో అందులో ఉన్నటువంటి విషయాలు మనం అర్థం చేసుకోవడము, వివాహం పరిధిలో మనం నేర్చుకోవాల్సినటువంటి విషయాలు అందులో నుంచి నేర్చుకోవడం అనేది చాలా ఆశీర్వాదకరమైనటువంటి విషయం. కానీ అందులో లేని ఆత్మీయతను, దానికి పులిమి, అందులో లేనటువంటి భావాలు దానికి తగిలించి అది తప్పు, అందులో ఉన్నటువంటి సందేశం తప్పుగా చిత్రీకరించబడడం, లేకపోతే అనవసరంగా విమర్శకు అది గురయ్యే విధంగా మనము
దానికి భాష్యం చెప్పడం లాంటివి చేయకుండా జాగ్రత్త పడడం అనేది మంచి పద్ధతి అనేది మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. బట్ ఇట్ ఈస్ అ వెరీ యూస్ఫుల్ బుక్. చాలా ఆశీర్వాదకరమైనటువంటి పుస్తకం. వివాహమైనటువంటి వారందరూ ఖచ్చితంగా చదవాలి. అది దాంపత్య జీవితాన్ని గురించి ఎన్నో విషయాలు నేర్పించేటటువంటి మంచి పుస్తకం అనేది ఖచ్చితంగా మనం అర్థం చేసుకోవచ్చు. తర్వాత జూమ్ లో జాయిన్ అయినటువంటి మురళీ బాబు, పిఎస్ మురళీ బాబు నుంచి జాయిన్ అయినటువంటి వారు మీరు అన్మ్యూట్ చేసుకొని మీ పేరు మీ ఊరు పరిచయం చేసుకొని మీ ప్రశ్న చేస్తాం. సార్, నా పేరు మురళీ బాబు, నేను చీరాల మాట్లాడుతున్నాను. ఇందాక అంజూరు పండు విషయం మాట్లాడారు కదా, అది గారడీసి బ్యాచ్ అండి. ఆయన మా మంత్రాలకి చింతకాయలు రాలవు, క్రైస్తవులు అనేవాళ్ళు అటువంటి విశ్వసించకూడదు, దేవుని మీద ఆధారపడాలి తప్ప అలాంటి పిచ్చిపోకలు చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళటం, ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకోవటం మంచిది కాదని నా అభిప్రాయం. తప్పకుండానండి, అదే చెప్పాను మనం కూడా. అందుకే తర్వాత ఆ లింక్ కూడా నాకు పంపించమని చెప్పాను. ఎందుకంటే ఇలాంటి వాగ్దానాలు చేయడం ద్వారా ప్రజల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేయడం అనేది నేరం కూడా చట్టరీత్యా. అది చట్ట ప్రకారం సరైనటువంటి విషయం కాదు. అందుకని నేను లింక్ అడిగాను అనమాట. అంటే చట్టరీత్యా ఏదైనా చర్య తీసుకోవడానికి అవకాశం ఉందా, లేకపోతే చట్టపరంగా వాళ్ళకి ఏదైనా హెచ్చరిక ఇప్పించేటటువంటి అవకాశం ఏదైనా ఉందా అన్నది పరిశీలించడం కోసమే ఆ లింక్ పంపించమని అడిగాను నేను. ఎందుకంటే ఇవన్నీ కూడా తప్పుదోవ పట్టించేవి, క్రైస్తవాన్ని అబాసు పాలు చేసేటటువంటి తప్పుడు విధానాలు ఇవన్నీ కూడా. అవును సార్. ఎస్ సార్. ఓకే సార్, దాని గురించి సార్. ఓకే ఓకే థ్యాంక్ యూ అండి. తర్వాత ల్యూక్ మేసా అనే ఐడి నుంచి జాయిన్ అవుతుంటారు. మీరు అన్మ్యూట్ చేసుకొని మీ పేరు మీ ఊరు చెప్పి మీ ప్రశ్న. బ్రదర్ మీరు అన్మ్యూట్ చేసుకున్నారు కానీ మీ మాట మాకు వినిపించట్లేదు. ఎస్, మీ దగ్గర సమ్ సిగ్నల్ ఇష్యూ ఉన్నట్టుందండి. మీరు ఒకసారి లీవ్ అయ్యి మళ్ళీ జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. ఈ లోపు మేము లైవ్ చాట్ లో నుంచి మరో ప్రశ్న తీసుకునే ప్రయత్నం చేస్తాము. వెరోనికా అనే ఐడి నుంచి అడిగినటువంటి ప్రశ్న, వై డిడ్ గాడ్ బ్రింగ్ బ్యాక్ ద స్పిరిట్ ఆఫ్ ప్రాఫెట్ సామ్యూయల్ టు కన్వే హిస్ మెసేజ్ టు సాల్ ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ సమ్వన్ హూ వాజ్ అలైవ్ ఇన్ 1 Samuel 28:7-20? మొదటి సమూయేలు గ్రంథము 28వ అధ్యాయం 7 నుంచి 20 వరకు ఉన్న వాక్య భాగంలో దేవుడు సమూయేలు ప్రవక్తని సౌలుకి ఒక వర్తమానము చెప్పించడం కోసం సమూయేలు ప్రవక్తని ఎందుకు, అతని ఆత్మను ఎందుకు తిరిగి తీసుకొని వచ్చాడు? బ్రతుకున్న వాళ్ళు ఎవరైనా ఉపయోగించుకొని ఆ మెసేజ్ సౌలుకి చెప్పించవచ్చు కదా అనేది ప్రశ్న. ఎస్, అంటే ఈ సమూయేలు రావడం గురించి రెండు అభిప్రాయాలు ఉన్నాయి. ఒకటి సమూయేలు నిజంగా వచ్చాడు అన్నటువంటిది ఒక అభిప్రాయము. సమూయేలు అయి ఉండకపోవచ్చు, ఎందుకంటే ఆమె వేరొక ఆత్మ, అదే కర్ణ పిశాచం ద్వారా ఆమె మోసగిస్తా ఉన్నటువంటి సందర్భం కదా అది. అక్కడ చెప్పినటువంటి వివరాలు కూడా యథాతథంగా నెరవేరలేదు కాబట్టి అది సమూయేలు అయి ఉండకపోవచ్చు అన్నటువంటి ఒక అభిప్రాయం కూడా ఉంది. కానీ సమూయేలు వచ్చాడు అని అక్కడ లేఖనం చెప్తుంది కాబట్టి సమూయేలే వచ్చాడు అని తీసుకోవడమే సరైనటువంటిది కదా అన్నటువంటి ఒక ఆలోచన కూడా ఉందన్నమాట అక్కడ. సో ఏదేమైనా సరే సమూయేలు వచ్చాడని అనుకుందాం యాక్చువల్గా. అయితే దేవుడు ఎందుకు అలా చేయలేదు అని అంటే, దేవుడు వాస్తవానికి అదేంటి సౌలుని విడిచిపెట్టేశాడు, సమాధానం ఇవ్వాలని ఇష్టపడలేదు. సమూయేలుని రప్పించినప్పుడు కూడా సమూయేలు అదే అన్నాడు, ఇప్పుడు దేవుడు నీకు సమాధానం ఇవ్వకపోతే నన్నెందుకు శ్రమ పెడుతున్నావు, దేవుడే నీకు సమాధానం ఇవ్వాలని అనుకోవట్లేదు, నిన్ను విడిచిపెట్టేశాడు కదా, అలాంటప్పుడు నన్ను ఎందుకు శ్రమ పెడుతున్నావు అంటే ఇంకొక హెచ్చరిక జారీ చేశాడు అక్కడ సమూయేలు ద్వారా. దేవుడు ఆయన ఉద్దేశంలో, ఆయన సార్వభౌమ్య చిత్తంలో దేన్నైనా ఎవరినైనా సాధనంగా వాడుకొని ఎప్పుడైనా ఆయన మాట్లాడేటటువంటి విధానాలు, అంటే అద్భుతకరంగా ఆయన మాట్లాడేటటువంటి విధానాలు, అందులో ఉన్నటువంటి వైవిధ్యాలు మనం తరచుగా చూస్తూ ఉంటాం వాక్యంలో. సో ఇలాగే ఎందుకు మాట్లాడాడు, అలా ఎందుకు మాట్లాడలేదు, అలా కూడా మాట్లాడి ఉండొచ్చు కదా అంటే అలా 100 ప్రత్యామ్నాయాలు ఉన్నాయి.
దేవుడు ఎలా మాట్లాడినా అలాగే ఎందుకు చేయాలి, ఇంకోలా చేయొచ్చు కదా అని ఇంకొక ప్రశ్న కూడా మనకు వస్తుంది ఖచ్చితంగా. కాబట్టి ఆయన ఈ విధంగా మాట్లాడాలనుకున్నాడు కాబట్టి ఈ విధంగానే మాట్లాడాడు. ఇప్పుడు గాడిద ద్వారా ఎందుకు బిలాముకి హెచ్చరిక ఇప్పించాడు? ఆ మనుషులు ఎవరు లేరా బిలాముకి హెచ్చరిక చేయడానికి? లేకపోతే దేవదూత వచ్చి నిలబడ్డాడు కదా దారికి అడ్డంగా, నేరుగా దేవదూత మాట్లాడితే ఇంకా ఎఫెక్టివ్గా ఉంటుంది కదా, గాడిద దేవదూత కంటే బాగా చెప్పగలడా? ఇట్లాంటి అభ్యంతరాలన్నీ కూడా మనం అడగొచ్చు బేసికలీ. కానీ దేవుడు తన సందేశాన్ని ఏ విధంగా కన్వే చేయాలి, దానికి ఏ ఏ సాధనాలని వాడాలి అన్నది ఆయనే నిర్ణయించుకున్నాడు. ప్రతి సందర్భంలోనూ దానికి వివరణ ఏమి ఇవ్వలేదు, కానీ ప్రతి సందర్భంలోనూ అందులో ఒక అద్భుతకరమైనటువంటి కోణం మాత్రం మనం చూడగలుగుతున్నాం. దేవుడే స్వయంగా చేస్తున్నటువంటి కార్యం అని గుర్తించగలిగేటటువంటి ముద్ర ఆయన చేసినటువంటి ప్రతి కార్యం వెనుక మనం ఖచ్చితంగా చూడగలుగుతున్నాం. అంతకు మించినటువంటి వివరణ ఇవ్వడం అనేది సాధ్యం కాదు. ఎందుకంటే వాక్యం కూడా ఫలానా కారణం చేత సమూయేలు ద్వారానే సందేశం పంపించాను, వేరే మాధ్యమాలు వాడుకోకుండా అని ఎక్కడ చెప్పలేదు వాక్యం కూడా. కాబట్టి సాధారణంగా ఆయన వాడినటువంటి విధానాల్లో ఉన్నటువంటి వైవిధ్యం నుండి మనం అర్థం చేసుకోగలిగే కారణాలే ఇక్కడ కూడా అన్వయించుకోవాలి తప్ప ప్రత్యేకంగా కారణాలు ఏమీ అక్కడ చెప్పబడలేదు. యా. తర్వాత నగేష్ అని యాడ్ నుంచి జాయిన్ అయినటువంటి వారు మీరు అన్మ్యూట్ చేసుకుని మీ పేరు మీ ఊరు చెప్పి మీ ప్రశ్న. ప్రైజ్ లార్డ్ బ్రదర్, నాకేం క్వశ్చన్స్ లేవు, జస్ట్ నేను పార్టిసిపేట్ చేద్దామని జాయిన్ అయినాను. యా బ్రదర్, ఇది క్వశ్చన్స్ అడగడం కోసం మాత్రమే ఉన్న ఏర్పాటు. సో ఒకవేళ మీరు చూడాలి అని అనుకుంటే కనుక యూట్యూబ్ లైవ్ లో ఈ ప్రసారం జరుగుతుంది, సో వస్తూ ఉంటుంది అక్కడ. యూట్యూబ్ లైవ్ లో చూడాలని రిక్వెస్ట్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ జాయిన్. ఓకే బ్రదర్. తర్వాత ల్యూక్ మేసా అనే ఐడి నుంచి జాయిన్ అయినటువంటి వారు మీరు అన్మ్యూట్ చేసుకొని మీ పేరు మీ ఊరు చెప్పి మీ ప్రశ్న అడగండి. హలో, గుడ్ ఈవినింగ్ బ్రదర్. ఎస్ బ్రదర్, గుడ్ ఈవినింగ్. ఐఎమ్ లూక్ ఫ్రమ్ హైదరాబాద్. ఎస్ బ్రదర్, లూక్. లాస్ట్ వీక్ మీరు ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు. Okay. సమ్ చర్చ్ నుంచి ఏదో వాళ్ళు మాత్రం క్వశ్చన్స్ అడిగారు. అవునవును బ్రదర్, ఎస్. సమ్ అదేది యెహోవా నిస్సి చర్చ్ నేమ్ అనుకుంటాను. నిస్సి ప్రేయర్ ఫెలోషిప్. నిస్సి, ఓకే సార్, సారీ. ఎస్ బ్రదర్. సో దాంట్లో జాయిన్ అయిన వాళ్ళందరూ, అంటే అందరూ అని కాదుగా, కొంతమంది వాళ్ళ పేర్లు చెప్పుకోవడంలో సపోజ్ సో అండ్ సో మీద నిస్సి, ప్రసాద్ నిస్సి, అంటే వాళ్ళ పేరు చెప్పిన తర్వాత నిస్సి అని చెప్పుకుంటున్నారు. సో వాట్ ఈస్ ద ఐడియా బిహైండ్ దట్? నాకు అది అర్థం కాలేదు. ఎందుకంటే నేను ఐ థింక్ అంటే యెహోవా నిస్సి అంటే యాక్చువల్గా నేస్ అనే ఒక అది హీబ్రూ వర్డ్. నేస్ అంటే బ్యానర్ లేక తెరచాప, ధ్వజము, సైన్ అనే మీనింగ్స్ ఉన్నాయి. ఓకే. సో వీళ్ళు సపోజ్ నేను లూక్ నిస్సి అని చెప్పుకున్నానండి, అంటే అనుకున్నాను అనుకోండి. సో నాకు నేను మీ వాయిస్ బ్రేక్ అవుతుంది బ్రదర్ లూక్. నాకు నేనే ఒక నాకు అది అంత, అంటే అది మేబీ రాంగ్, అంటే అది లాజికల్ గా ఉందా అని అనిపించింది నాకు. లేదు బ్రదర్, యాక్చువల్లీ నాకు వాళ్ళు పర్సనల్ గా తెలిసినటువంటి సంఘమే. వాళ్ళ పెట్టుకోవడం వెనకాల ఆధ్యాత్మిక కారణాలు, ఆత్మీయ కారణాలు ఏమీ లేవు, థియోలాజికల్ కారణాలు కూడా ఏమీ లేవు. వాళ్ళు నిస్సి చర్చ్ అని షార్ట్ ఫామ్, నిస్సి ప్రేయర్ ఫెలోషిప్ కదా, నిస్సి చర్చ్ అని షార్ట్ ఫామ్ లో పిలుచుకుంటారు ఎప్పుడు కూడా. సో అంటే జనరల్లీ వాళ్ళ ఐడీస్ అట్లా పెట్టుకుని ఉండొచ్చు, అంటే జూమ్ మీటింగ్స్ అవి చేస్తూ ఉంటారు కదా, అప్పుడు వాళ్ళు జాయిన్ అయినప్పుడే వాళ్ళ ఐడీస్ అట్లా పెట్టుకుని ఉంటారు. సో ఆ విధంగా అది అలా రిఫ్లెక్ట్ అయి ఉండొచ్చు. అంటే ఇప్పుడు నేను కూడా బిబు హితబోధ అని పెట్టుకున్నాను, ఇప్పుడు నా పేరు ఇక్కడ బిబు హితబోధ అని పెట్టుకున్నాను. అలాగని లేదు బిబు గారు, బిబు యాక్చువల్లీ అలా పెట్టమని చెప్పాను నేను, బహుశా పెట్టిన వాళ్ళు మర్చిపోయి ఉండొచ్చు. కానీ మన జూమ్ మీటింగ్ లో శామ్ హితబోధ అనేది కనపడుతుంది. శామ్ హితబోధ అని అట్లా పెట్టుకుంటాం, అంటే శామే హితబోధ అని కాదు, బిబుయే హితబోధ అని కాదు. మనం ఉన్నటువంటి ఆర్గనైజేషన్ తో ఐడెంటిఫై చేయడం కోసం చెప్పేటటువంటి వాడేటటువంటి మాట అంతే బ్రదర్. అది దేర్ ఇస్ నో స్పిరిచువల్ రీజన్ బిహైండ్ దట్. అంటే ఏం లేదు, జస్ట్ నిస్సి అంటే నిస్సి అంటే అక్కడ పర్సనల్ ప్రొనౌన్ కూడా దానికి యాడ్ అయ్యేది. నిస్సి అంటే మై బ్యానర్, నేస్ చివర్లో ఈ తగిలిస్తే అది ఫస్ట్ పర్సనల్ ప్రొనౌన్ అవుతుంది, ఫస్ట్ పర్సనల్. అంటే అది అట్లా వాళ్ళు మీన్ చేస్తుంటే మీరు చెప్పినట్టు అది తప్పే, కానీ అట్లాంటి మీనింగ్ దాని వెనకాల లేదు అని క్లారిఫై చేస్తున్నాను నేను మీకు అంతే బ్రదర్. ఓకే, థ్యాంక్ యూ. ఎస్ బ్రదర్, ఎస్ బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్. తర్వాత జేఎల్బి అనే ఐడి నుంచి అడిగినటువంటి ప్రశ్న, మత్తయి సువార్త 6వ అధ్యాయం 9, 10, 11, 12, 13 వచనాలు.
అంటే 9 నుంచి 13 వరకు ఉన్న వచనాల్లో. యా కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయడి పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడిన దాకా అని ఉంటుంది. ఆ, ఆ ఇంకొక మెసేజ్ లో మత్తయి సువార్త 6 అధ్యాయం 9 నుంచి 13 వచనాలు ఈ ప్రార్థన గురించి ఎక్స్ప్లెయిన్ చేయగలరు అని అన్నారు. మేబీ అదంతా ఎక్స్ప్లెయిన్ చేయడం బ్రీఫ్ గా మీరు చెప్పడంతో పాటు మన దగ్గర ఒక రెండు ఆర్టికల్స్ కూడా ఉన్నాయి కదా మీ దగ్గర. ఎస్ ఆ ఎస్ అంటే రెండైనా ప్రార్థన ప్రాతిపదికలు అని ప్రత్యేకంగా దీన్ని వివరిస్తూ నేను ఒక చిన్న ఆర్టికల్ రాయడం జరిగింది. సో ఒకవేళ ఆ ఆర్టికల్ లింక్ ఏదైనా షేర్ చేయగలిగితే, ఒకవేళ బ్రదర్ చదివిన తర్వాత ఆయనకి మళ్ళీ ఏమన్నా అందులో ప్రశ్న కానీ క్లారిఫికేషన్ కానీ ఏదైనా ఉంటే మళ్ళీ అడగొచ్చు తర్వాత ఎపిసోడ్స్లో. అప్పుడు మనం దాన్ని క్లారిఫై చేసే ప్రయత్నం చేయొచ్చు. చాలా డీటెయిల్గా ప్రతి ప్రతి ఫ్రేజ్ని వివరిస్తూ ఆ ఆర్టికల్లో నేను ఎలాబరేట్ చేయడం జరిగింది అనమాట. కాబట్టి ఆ, దయచేసి అంటే టైం సేవ్ చేయడం కోసం బ్రదర్ మీరు ఒకవేళ ఆర్టికల్ చదివిన తర్వాత అందులో అర్థం కానిది లేదా ఇబ్బందికరంగా ఏదైనా ఉంటే అది మా దృష్టికి తీసుకొస్తే దాని గురించి మాట్లాడుకుందాం మరి. ఎస్ ఎస్. యా తర్వాత లైఫ్ స్టైల్ అనే ఐడి నుంచి అడిగినటువంటి ప్రశ్న. దిస్ క్వశ్చన్ ఇస్ రిలేటింగ్ విత్ కమ్యూనియన్. మెనీ ఆర్ డెడ్ ఇన్ ద ఈస్ ద డెత్ ఫిజికల్ ఆర్ స్పిరిచువల్? ఆ బల్ల తీసుకునేటువంటి సందర్భంలో ఇప్పటికే చాలా మంది నిద్రించరి అనే మాట చదువుతాం కదా. ఆ నిద్రించరి అంటే అది భౌతిక మరణమా ఆధ్యాత్మిక మరణాన్ని ఉద్దేశించి మాట్లాడుతుంది? భౌతిక మరణం గురించే మాట్లాడుతుంది. అది ఆదిమ సంఘంలో దేవుడు కొన్నిసార్లు నేరుగా జోక్యం చేసుకుని శిక్ష అమలు చేసినట్టుగా మనం చూస్తా ఉన్నాం. అంటే అనన్య సప్ఫిరా విషయంలో వేరొక సందర్భంలో వాళ్ళు తప్పు చేసినప్పుడు వెంటనే దేవుడు వాళ్ళని చంపినట్టుగా మనం చూస్తా ఉన్నాం. అట్లాగే ఎలీమస్ ద సార్సరర్ విషయంలో కూడా అతను వెంటనే గుడివాడ అయిపోయినట్టుగా పౌలు మాట ప్రకారం మనం చూస్తా ఉన్నాం ఒక సందర్భంలో. సో వెంటనే శిక్ష రప్పించడం అనేటటువంటి సందర్భాలు ఆదిమ సంఘకాలంలో కొన్ని జరిగాయి. అందులో భాగంగా బల్లను దేవుడు ఉద్దేశించినటువంటి ఆ పవిత్రమైనటువంటి ఆలోచనని ఉల్లంఘించే విధంగా వాళ్ళు తీసుకున్నప్పుడు సహోదర ప్రేమ లేకుండా ఒకరి పట్ల ఒకరు ద్వేషం కలిగి కక్షతో సమాధానం లేకుండా యేసుక్రీస్తు శరీరం అని వివేచించని పరిస్థితిలో ఉండి బల్ల తీసుకున్నటువంటి వారి మీద దేవుడు తన శిక్షా విధిని వెంటనే జరిగించినటువంటి సందర్భాలు. కొంతమందిని అనారోగ్యము కొంతమంది విషయంలో అనారోగ్యము, కొంతమంది విషయంలో మరణము దేవుడు అనుమతించినట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఆ విధంగా వాళ్ళని క్రమశిక్షణ చేయడం ద్వారా దేవుడు దాన్ని ఎంత తీవ్రమైనదిగా ఎంత గంభీరమైనదిగా చూస్తున్నాడు అన్నది నేర్పించాడు. ఇప్పుడు మందసం విషయంలో కూడా కొంతమందిని ఆయన మొత్తినట్టుగా, కొంతమందిని ఆయన చంపినట్టుగా చూస్తా ఉన్నాం అపవిత్రపరిచినప్పుడు దేవుని యొక్క మందసాన్ని పాత నిబంధనలో. అట్లాగే కొత్త నిబంధన కాలంలో కూడా ఈ పవిత్ర ఆచారాన్ని అపవిత్రపరిచినప్పుడు దేవుడు దాన్ని ఎంత గంభీరంగా చూస్తున్నాడు అని చెప్పడానికి కొన్ని ఉదాహరణలు లేఖన సంపూర్ణ అవ్వక ముందు అంటే ఆదిమ సంఘ కాలంలోనే మన కొరకు అలాంటి సంఘటనలు నమోదు చేయబడగలిగే విధంగా దేవుడు దాన్ని జరిగించాడు సంఘంలో అనేది మనకు అర్థమవుతుంది. సో మెసేజ్ ఇస్ స్టిల్ క్లియర్. మెసేజ్ ఏంటి అని అంటే దేవుడు ఇప్పటికీ కూడా దాన్ని అంతే గంభీరంగా చూస్తున్నాడు. ఇప్పుడు అలక్ష్యంగా నిర్లక్ష్యంగా బల్ల తీసుకున్న వాళ్ళందరూ చచ్చిపోవట్లేదు కాబట్టి దేవుడు ఇప్పుడు తన స్టాండర్డ్స్ని ఏమైనా తగ్గించాడని కానీ, లేకపోతే ఇప్పుడు దాన్ని అంత గంభీరంగా చూడట్లేదు, అంత తీవ్రమైన విషయం కాదు అని దాన్ని అర్థం చేసుకోవడానికి వీల్లేదు. ఇప్పటికి కూడా దేవుడు దాన్ని అంతే తీవ్రమైన విషయంగా పరిగణిస్తున్నాడు, అంతే శిక్షార్హమైనదిగా చూస్తున్నాడు. ఇప్పుడు ఆయన శిక్షించినంత మాత్రాన ఆయన ఎప్పటికీ దాని విషయంలో లెక్క అడగడు అని అర్థం చేసుకోవడానికి మాత్రం అవకాశం లేదు. కాబట్టి ఖచ్చితంగా జాగ్రత్త పడాల్సినటువంటి విషయం ఇది అని హెచ్చరిక చేయడం కోసం రాశారు. అది భౌతిక మరణాన్ని గురించే మాట్లాడుతుంది. అక్షరాలు అక్కడ కొంతమంది అనారోగ్యంగా ఉన్నారు, కొంతమంది చనిపోయినటువంటి సందర్భాలు కూడా వాళ్ళకి తెలుసు. కాబట్టి వాటిని జ్ఞాపకం చేస్తూ అయినా మీరు ఇలాంటి దేవునికి విరుద్ధమైనటువంటి పద్ధతిలోనే బల్లని నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు, సరిగా ఆచరించట్లేదు అన్నటువంటి విషయంలో వారిని ప్రశ్నిస్తా ఉన్నాడు, హెచ్చరిస్తా ఉన్నాడు అన్నమాట. తర్వాత అదే లైఫ్ స్టైల్ అని అడిగినటువంటి ఇంకో ప్రశ్న. ఈజ్ ఇట్ అన్లాఫుల్ టు టేక్ ఇంట్రెస్ట్? వడ్డీ తీసుకోవడం అన్లాఫుల్ అంటే ధర్మశాస్త్ర విరుద్ధమా అన్నట్లు దాన్ని ట్రాన్స్లేట్ చేయాలా? అర్థం కావట్లేదు. ఎస్ అన్లాఫుల్ అంటే దేవుని వాక్యానికి వ్యతిరేకమా అని అర్థం చేసుకుంటే కూడా అంటే న్యాయమైన వడ్డీ తీసుకోవడము నిషిద్ధం కాదు వాక్య ప్రకారం. అది మనకు ద్వితీయోపదేశ కాండం 19వ అధ్యాయములో అనుకుంటాను ఒక
కెన్ యూ జస్ట్ చెక్ ద రెఫరెన్స్ ఫర్ మీ? ఎస్ బ్రదర్. ఈజ్ ఇట్ ద్వితీయోపదేశకాండం 23:19 లేకపోతే 19:23 అనుకుంటా, సంథింగ్ వన్ ఆఫ్ దోస్. నీవు వెండినే గాని ఆహార ద్రవ్యమని గాని వడ్డీకి వేయబడు దేనిని నీ సహోదరులకు వడ్డీకి ఇవ్వకూడదు. రెఫరెన్స్ ఒకసారి 23:19. ఒకసారి చదువుతారా అది పూర్తి వచనం? నీవు వెండినే గాని ఆహార ద్రవ్యమనే గాని వడ్డీకి వేయబడు దేనిని నీ సహోదరులకు వడ్డీకి ఇవ్వకూడదు. ఓకే, కంటిన్యూషన్. అన్యునికి వడ్డీకి బదులు ఇయ్యవచ్చును గాని నీవు స్వాధీనపరచుకున్నట్లు చేరబోచున్న దేశములో నీ దేవుడైన యెహోవా నీవు చెయ్యు ప్రయత్నములు అన్నిటి విషయములోను నిన్ను ఆశీర్వదించినట్లు నీ సహోదరులకు వడ్డీకి బదులు ఇవ్వకూడదు. ఓకే, అంటే పూర్తిగా అది నిషిద్ధమైనటువంటి విషయం అయితే అసలు ఎవరికి ఇవ్వకూడదు అని ఉండేది నియమం. కానీ సహోదరుల విషయంలో మాత్రమే ప్రత్యేకమైనటువంటి ప్రేమ చూపించి వాళ్ళకి సహాయపడమని అంటున్నాడు. వ్యాపారం మాత్రం సహోదరుల విషయంలో, అంటే వ్యాపారం డబ్బులు వడ్డీకి ఇవ్వడం అనేటటువంటి వ్యాపారం మాత్రం సహోదరులతో చేయదు. ఎందుకంటే అంత అవసరతలో ఉన్నటువంటి ఒక సహోదరుడికి సహాయం చేయడం అనేది దేవుడు నీకు ఇచ్చేటటువంటి ఆధిక్యత కాబట్టి అది చేయాలి. ఒకరికొకరు సహకరించే వారిగా ఉండాలి. అన్యులకు ఇవ్వచ్చు, అంటే వడ్డీకి ఇవ్వబడేది ఏదైనా సరే అని అంటున్నాడు. అంటే వడ్డీకి ఇవ్వబడేటటువంటి కొన్ని వస్తువులు ఉన్నాయని గుర్తిస్తున్నాడు. అది కొంతమందికి ఇవ్వచ్చని కూడా చెప్తున్నారు. కాబట్టి అన్యాయంగా వడ్డీకి ఇవ్వడం అనేది ఖచ్చితంగా నిషిద్ధమే. అన్యాయంగా లాభం తీసుకోవడం, ఏ విధంగా అన్యాయంగా లాభం తీసుకున్నా అది నిషిద్ధమే. సో న్యాయమైన లాభము తీసుకోవాలి, న్యాయమైనటువంటి కొలతలు వాడాలి, న్యాయమైనటువంటి తూకాన్ని వాడాలి అని చెప్పినటువంటి దేవుడు న్యాయమైనటువంటి వడ్డీనే తీసుకోవాలి అన్నటువంటి నియమాన్ని కూడా నేర్పిస్తున్నాడు. అయితే సహోదరులకు ఇవ్వకుండా అది అన్యులకు ఇవ్వచ్చు అన్నటువంటి విషయాన్ని చెప్తా ఉన్నారు చాలా క్లియర్గా. సో దర్స్ నథింగ్ రాంగ్ అబౌట్ ఇంట్రెస్ట్ పర్సే. ఇప్పుడు మనం బ్యాంక్స్లో పెడుతున్నాం మన డబ్బులు, దానికి మనకి వడ్డీ వస్తుంది. అది తీసుకోవడం తప్ప అంటే అదేం తప్పు కాదు. అది ప్రభుత్వం చేత నియమించబడి న్యాయంగా ఇవ్వబడుతున్నటువంటి వడ్డీ, అదేం తీసుకోవడం తప్పు కాదు. రైట్, ఓకే. బిబు గారు, కంటిన్యూషన్ లో అంటే ఎంతవరకు న్యాయం అనేది మనం ఎట్లా డిసైడ్ చేయగలం? లేదు, ప్రభుత్వమే నియమించినటువంటి ఒక న్యాయమైన వడ్డీ అనేది ఉంది. ప్రభుత్వం నియమించేది అంటే అది సమాజం చేత జనరల్ గా అంగీకరించబడినటువంటిది. ఓకే, దిస్ ఇస్ అ ఫేర్ అండ్ రీజనబుల్, అంటే మార్కెట్ రేట్ అని అంటాం కదా మనం. మార్కెట్ రేట్ కి బ్యాంకుల వాళ్ళు తీసుకునే దానికి చాలా వ్యత్యాసం ఉంటది కదా. యా, అంటే బ్యాంకులు ఇచ్చే వడ్డీకి దానివల్ల పెద్ద ప్రయోజనం ఉండదు కదా. అంటే మార్కెట్ అంటే ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ వాట్ యు డూ ప్రైవేట్లీ. ఓకే, ప్రభుత్వం చేత నియంత్రించబడుతున్నటువంటి మార్కెట్ ఏదైతే ఉందో, స్టాండర్డ్ గా మనం తీసుకోవాల్సినటువంటి మార్కెట్, దట్ ఈస్ డిటర్మైన్డ్ బై ద బ్యాంక్ ఉంది. ఓకే, యా, ఎస్ సార్. తర్వాత డానియల్ గోగి అనే అడి నుంచి అడిగినటువంటి ప్రశ్న, నిర్గమకాండం 21వ అధ్యాయం 4వ వచనం ని బేస్ చేసుకుని అడిగినటువంటి ప్రశ్న. ఆ వచనంలో వాని యజమానుడు వానికి భార్యనిచ్చిన తర్వాత ఆమె వాని వలన కుమారులనైనను కుమార్తెలనైనను కనిన ఎడల ఆ భార్యయు ఆమె పిల్లలను ఆమె యజమానుని సొత్తగుదురు గాని వాడు ఒంటిగానే పోవలను అనే మాటలు ఉన్నాయి. సో దీన్ని ఆధారం చేసుకుని, when master gives wife to slave when he becomes free, wife still belongs to the master. అంటే మనం చదివిన వచనంలోని విషయం అది స్పష్టంగా చెప్పాడు. ఆ తర్వాత బట్ ఫ్రమ్ జెనసిస్ we learn when married they become one flesh, then how can be separated? అంటే ఆది కాండంలో ఉన్నటువంటి మీరు ఏక శరీరం అగుదురు అని 2వ అధ్యాయం 24వ వచనంలో ఉన్న మాటల ప్రకారం వారు ఏక శరీరం అయితే వారిని ఎట్లా విడదీస్తారు? Is this not same as leaving his wife or divorce? ఇది విడాకులు ఇవ్వడము లేదా భార్యను పరిత్యజించడంతో సమానం కదా. అటువంటిదే కదా. When God doesn't like divorce and slavery, how is it in this man had to choose between these two options? దేవుడు బానిసత్వాన్ని విడాకుల్ని రెండింటినీ అసహించుకునేటువంటి లేదా రెండు ఆయనకి నచ్చవు అన్నప్పుడు ఏ వ్యక్తి అయినా ఈ రెండు ఆప్షన్స్ మధ్యలో చూస్ చేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది? అసలు అటువంటి పరిస్థితి ఎందుకు కల్పించాడు? అయితే మనము ఈ సారీ ఇస్రాయిల్లో బానిసత్వం విషయంలో దేవుడు చెప్పినటువంటి నియమ నిబంధనల గురించి ఆలోచించినప్పుడు పురుషులకి స్త్రీలకు ఒకే రకమైనటువంటి నియమాలు చెప్పబడలేదు. ఎందుకంటే బానిస అన్నప్పుడు వాస్తవానికి అక్కడ ఉన్నటువంటి ఉద్యోగానికి సంబంధించినటువంటి నియమాల గురించి మాట్లాడుతున్నాడు. యజమానులు దాసులు అన్నటువంటి సందర్భాన్ని గురించి మాట్లాడుతున్నారు. అయితే దాస్యానికి ఎక్కువ కాలము
ఆ, ఒక కాంట్రాక్ట్ ద్వారా ఒక యజమానికి కట్టుబడి ఉండాల్సినటువంటి పరిస్థితులు ఆ సమయంలో ఉండే. అంటే దోస్ వర్ ద వేస్ ఇన్ విచ్ ఎంప్లాయ్మెంట్ వాస్ డిటర్మైన్డ్ ఇన్ దోస్ డేస్. కాకపోతే అన్యాయంగా చాలా అక్కడ చుట్టూ ఉన్నటువంటి సంస్కృతుల్లో బానిసల్ని తప్పుగా వాడటము, లేకపోతే వాళ్ళకి ఎలాంటి సెక్యూరిటీ లేకుండా చాలా ప్రమాదకరమైనటువంటి హింసాత్మకమైనటువంటి వాతావరణాల్లో వాళ్ళు ఉండడం అనేది జరుగుతూ ఉండింది. సో దానికి వ్యతిరేకంగా వారికి అవసరమైనటువంటి వారిని హింస నుండి, అంటే యజమానుల దగ్గర నుండి ఉన్నటువంటి హింస, క్రూరత్వము ఇట్లాంటి వాటి నుంచి కాపాడడం కోసం దేవుడు కొన్ని నియమాలని ప్రత్యేకంగా పెట్టాడు. అందులో స్త్రీల కోసం ఆయన పెట్టినటువంటి నియమం ఏంటి అని అంటే, బానిసత్వం విషయంలో ఆమె ఒక ఒక యజమాని ఇంటికి పని కోసం వెళ్ళినప్పుడు ఆమె ఆ యజమానికైనా, లేకపోతే ఆ యజమాని కుమారుడికైనా, లేకపోతే ఆ యజమాని ఇంట్లో ఆల్రెడీ పనిచేస్తున్నటువంటి ఒక దాసుడికైనా ఖచ్చితంగా వివాహానికి ప్రదానం చేయబడాలి. అండ్ ఆ వ్యక్తి ఆమెని తర్వాత వివాహం చేసుకోవాలి తప్పకుండా. అంటే వివాహం లేకుండా ఒక ఇంట్లో ఆమె పనికి ఉండడం అనేది సాధ్యం కాదు. అది ఆమె సెక్యూరిటీ కోసం చాలా అవసరమైనటువంటి ఒక విషయం. కాబట్టి దేవుడు కనికరంతో చేసినటువంటి ఒక ఏర్పాటు. అయితే ఇప్పుడు ఆ యజమాని పెళ్లి చేసుకుంటే సమస్య ఏమీ లేదు. తర్వాత ఆ యజమాని కుమారుడు వివాహం చేసుకుంటే కూడా సమస్య ఏమీ లేదు, ఎప్పుడు ఉండేటటువంటి వ్యక్తే. కానీ ఒక దాసుడు వివాహం చేసుకుంటే అతను ఆ గృహంలో ఎల్లప్పుడూ ఉండేటటువంటి వాడు కాదు. 7 సంవత్సరాలు పూర్తి అవగానే అతను వెళ్ళిపోవడానికి అతనికి అనుమతి ఉంటుంది అనమాట. సో అలాంటి సందర్భాల్లో ఆ గృహానికి అతను కట్టుబడి ఉండేలాగా చేయాలి అని అంటే అతను ఏ స్త్రీనైతే తన ఇంట్లో ఉద్యోగానికి పెట్టుకున్నాడు యజమాని, ఆ స్త్రీ విషయంలో, ఆమె సంరక్షణ విషయంలో ఆ పూర్తి బాధ్యత ఆ యజమానిదే అవుతుంది అన్నటువంటి నియమాన్ని దేవుడు అక్కడ పెట్టాడు అనమాట. అంటే ఒకవేళ ఇప్పుడు ఈ సంవత్సరం పెళ్ళైపోయింది, వచ్చే సంవత్సరం ఆ దాసుడు ఫ్రీ అయిపోయి ఆమెను తీసుకుని వెళ్ళిపోయాడు. అలాంటి పరిస్థితిలో ఆమెకున్నటువంటి ఇన్సెక్యూరిటీ, అంటే ఒకవేళ అతను ఆమెకి అవసరమైనటువంటి విషయాలు సరిగ్గా చూసుకుంటాడా లేదా, ఎందుకంటే అది యజమాని బాధ్యతగా ఉంటుంది ఆ దాసి విషయంలో. సో కాబట్టి ఆమెకున్నటువంటి సోషల్ సెక్యూరిటీ యాంగిల్లో, ఆమెకి పుట్టినటువంటి పిల్లలకు ఉన్నటువంటి సోషల్ సెక్యూరిటీ యాంగిల్లో ఇతను నిజంగా ఆదికాండంలో ఉన్నటువంటి నియమానికి కట్టుబడేటటువంటి, దేవునికి నమ్మకంగా ఉండేటటువంటి వ్యక్తి అయితే ఆ యజమాని ఇంట్లోనే అతను తన భార్య పిల్లల్ని చూసుకుంటూ అతని పర్యవేక్షణలోనే ఉండడానికి ఇష్టపడతాడు. అలా బలవంత పెట్టబడేటటువంటి ఒక పరిస్థితిని అక్కడ క్రియేట్ చేయడం అనేది జరిగిందనమాట. ఖచ్చితంగా ఆయన అక్కడే ఉండి ఆ యజమాని సమక్షంలోనే తన భార్య పిల్లల బాగోగులు చూసుకునేవాడిగా ఉండాలి. అంటే జవాబుదారితనం అనేది ఆ యజమానికి ఖచ్చితంగా ఉండాలి వాళ్ళ విషయంలో. ఏ స్త్రీని పెట్టుకున్నా సరే, ఏ స్త్రీకి అతను వివాహం జరిపించినా సరే, ఒకవేళ తన దాసునితో వివాహం జరిపిస్తే ఈ బాధ్యత తీసుకునేటటువంటి అంటే టు ఫోర్స్ ద master to take that responsibility with regard to the female slave, so that she will not be exposed to the social insecurity that was there commonly in that culture. కాబట్టి దానికోసం అని చెప్పి పెట్టారనమాట. ఆ సంస్కృతిలో సాధారణంగా వాళ్ళు ఎలాంటి ఇన్సెక్యూరిటీకి గురై ఉన్నారో దానికి వ్యతిరేకంగా ఆమెని కాపాడే విషయంలో జవాబుదారీగా యజమానినే దేవుడు ఉంచుతున్నాడు అన్నటువంటి విషయాన్ని నేర్పించడం కోసం ఆ నియమం పెట్టాడు. సో నార్మల్లీ సహజంగా ఏ భర్త అయినా సరే ఆ భార్యను విడిచిపెట్టి వెళ్ళాలని ఇష్టపడాడు. నిజంగా ఆమెను ప్రేమించేటటువంటి వ్యక్తి అయితే ఆమె కోసం ఉండిపోతాడు అక్కడ. అలా కాకపోతే పెళ్లి సమయంలోనే ఆలోచించుకోవాలి, పెళ్లి చేసుకోవద్దు అన్నటువంటి నిర్ణయాన్ని. హీ షుడ్ నాట్ కమిట్ టు దట్ మ్యారేజ్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్. నేను వెళ్ళిపోతాను, వీళ్ళని కూడా తీసుకెళ్ళి చూసుకునేటటువంటి పరిస్థితి ఉండదు, నేను ఎల్లప్పుడూ యజమాని ఇంటికి కట్టుబడి ఉండేవాడిని అయితే మాత్రమే ఈ వివాహంలోనికి నేను వెళ్ళాలి, అప్పుడు మాత్రమే వాక్యం అనుమతించేటటువంటి విధంగా నేను ఈ వైవాహిక జీవితంలో ఉండగలను అన్నటువంటి ఆ కంపల్షన్ ఉన్నప్పుడు మాత్రమే అతను రెస్పాన్సిబుల్గా ఆ మ్యారేజ్ డెసిషన్ తీసుకుంటాడు. సో దానికోసం పెట్టబడినటువంటి నియమం అది. బట్ ఇట్ ఈస్ నాట్ కాన్ఫ్లిక్టింగ్ విత్ ద యాక్చువల్ రూల్ ఆఫ్ మ్యారేజ్. ఇట్ ఈస్ టు యాక్చువల్లీ ఎన్ఫోర్స్ దట్ రూల్ ఆఫ్ మ్యారేజ్ విత్ రిగార్డ్ టు ద స్లేవ్ ఇన్ అ ప్రాపర్ మేనర్. అదే. తర్వాత శంకర్ అనే ఐడి నుంచి అడిగినటువంటి ప్రశ్న, ఎఫెసీ పత్రికలోని 1:13 పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు అంటే ఏమిటి అని కొన్ని వివరించగలరు? అదే ప్రశ్న. సారీ, విల్ యు ప్లీజ్ రిపీట్ ద క్వశ్చన్ అగైన్? ఎఫెసీ 1:3 పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు అని ఉంటుంది కదా, దాని అంటే ఏంటో వివరించగలరు అనేది ప్రశ్న.
ఓకే, అంటే ఎఫ్ఎస్సి 1:3 ఆ, వాస్తవానికి ఎఫ్ఎస్సి 1 ఆ, సందర్భం అంతా కూడా ఆ పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు ఎలాంటివో మనకి ఒక పెద్ద జాబితానే ఇస్తుంది ఆ సందర్భం అంతా కూడా చదివితే. తండ్రి చేత మనం ఆయన ఆయన పిల్లలుగా ఉండడానికి ఏర్పరచబడ్డము. యేసుక్రీస్తు ప్రభువులో మనము ఆయన బిడ్డలుగా ఉండడానికి ఏర్పరచబడ్డము. తర్వాత దాని విషయంలో ఆయన తన ప్రేమను మన కొరకు కనపరచడము. తర్వాత ఆ ఎన్నిక. ఆ ఎన్నిక. తర్వాత యేసుక్రీస్తు ప్రభు ద్వారా విమోచన. తర్వాత పరిశుద్ధాత్మ ద్వారా ఉమ్, మనం ముద్రించబడటము. కరెక్ట్. సో ఇలాంటి సంగతులన్నీ కూడా 2వ అధ్యాయంలో కూడా మళ్ళీ ఎలాంటి స్థితిలో ఉన్నప్పుడు మనల్ని ఆయన రక్షించాడు, ఉమ్, మనలో ఉన్నటువంటి ఏ మంచితనాన్ని పరిగణలోనికి తీసుకోకుండా కేవలం ఉచితమైన తన కృప ద్వారా ఎలా రక్షించాడు. తర్వాత ఆయన మన కొరకు సిద్ధపరిచినటువంటి సత్క్రియలు చేసేటటువంటి ఆధ్యాత్మిక జీవితం వైపుకి మనల్ని ఎలా నడిపించడానికి ఉద్దేశించాడు. ఆ ఆ ఆ అలాంటి విశ్వాసుల సమాజమైనటువంటి సంఘంలో మనల్ని ఎలా ఉంచుతాడు, అక్కడ మన సంఘంతో కలిసి ఎదగడానికి దేవుడు ఎలాంటి ఏర్పాట్లు చేశాడు, ఎలా మనం సంఘంగా కట్టబడడానికి దేవుడు అవసరమైనటువంటి ఆ, అదే వరాల్ని సంఘానికి ఇచ్చాడు అన్నటువంటి చాలా విషయాలు అక్కడ దాదాపుగా 1వ అధ్యాయం నుండి 4వ అధ్యాయం వరకు కూడా, అధ్యాయం చివరి వరకు కూడా మీరు లిస్ట్ అవుట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. అవన్నీ కూడా పరలోక సంబంధమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి ఆశీర్వాదాలే అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఎస్ ఎస్. యా యా తర్వాత రాజ్ అరుణ్ అని అడిగినటువంటి ప్రశ్న, అన్న, ద యంగ్ బిలీవర్స్ ఎస్పెషల్లీ ఫ్రమ్ బిగ్ సిటీస్ ఆర్ ఫ్రీక్వెంట్లీ ఆస్కింగ్ మీ a question about what if our future wife or husband lost their virginity before marriage. Should we ask them before about it? పెద్ద పెద్ద పట్టణాల్లో ఉండే ఆ, యవనస్తులైన విశ్వాసులు అని అనుకోవాలా, యంగ్ బిలీవర్స్ అంటే, లేకపోతే కొత్తగా విశ్వాసంలోకి వచ్చిన వాళ్ళు అని అనుకోవాలా? అటువంటి వాళ్ళు చాలా మంది అడుగుతున్నటువంటి ప్రశ్న. ఆ నేను పెళ్లి చేసుకునే వాళ్ళు వర్జినా కాదా అనే విషయము నేను పెళ్లికి ముందే అడగాల, అడిగి తెలుసుకోవాల్సిన అవసరం ఉందా అనేది ప్రశ్న. లేదు, అది చాలా మంది అడుగుతుంటారని, దానికి మీరేం చెప్తారని అడుగుతున్నారు. ముందుగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, దేవుడు ఒకవేళ ఆ వ్యక్తిని నిజంగా రక్షించుంటే వారి పూర్వ స్థితి అంతటిని కూడా దేవుడు పాతవి గతించును, ఇదిగో సమస్తము నూతనమాయను అన్నటువంటి విధంగా దేవుడు వారిని నూతన పరిచాడు. కాబట్టి ఆ గతాన్ని అంతా కూడా తొవ్వి తీసి దాని విషయంలో తెలుసుకొని మీరు ముందుకు వెళ్ళడము అనేది, ఈజ్ ఇట్ మ్యాండేటరీ? అలాగే చేయాలా? అలాంటి నియమం ఏదైనా ఉందంటే అలాంటి నియమం ఏమీ లేదు. ఇప్పుడు దేవుని నియమం ప్రకారము ఏది వ్యభిచారం అని దేవుడు పిలుస్తున్నాడో ఆ నియమాన్ని బట్టి మనం ఒకవేళ మనల్ని మనం బేరీజు వేసుకుంటే అందరం కూడా ఆ విషయంలో విఫలమైనటువంటి వాళ్ళమే. తలంపుల్లో కూడా వ్యభిచారం అనేది దేవుని దృష్టికి అంతే పాపంగా పరిగణించబడింది. సో అలా పవిత్రులు అని చెప్పడానికి నిజంగా ఎవరూ లేరు. సో కేవలం తలంపులో పాపం చేసినటువంటి వ్యక్తి అయినా, శారీరకంగా పాపం చేసినటువంటి వ్యక్తి అయినా దేవుడు ఒకే విధంగా వారిని శిక్షించగలడు. కానీ శిక్షించలేకుండా ఒకవేళ పవిత్రపరిచాడు అని అంటే క్షమించాడు, వాళ్ళని తన బిడ్డలుగా చేసుకున్నాడు, వాళ్ళని నూతనపరిచాడు అని అనుకుంటే, ఇక వాళ్ళ గతం గురించి దేవుడే మర్చిపోయినటువంటి, దేవుడే క్షమించినటువంటి వారి గతం గురించి, నేను మీ పాపాలను ఎప్పుడు జ్ఞాపకం చేసుకోనని దేవుడే చెప్తున్నాడు. దేవుడే క్షమించి దేవుడే మర్చిపోయినటువంటి ఆ గతాన్ని గురించి దేవుడు మర్చిపోతాడా అంటే స్ట్రిక్ట్ సెన్స్లో చెప్పట్లేదు వాక్యం కూడా దాన్ని. దేవుడు దేన్ని మర్చిపోడు ఇన్ దట్ స్ట్రిక్ట్ సెన్స్. కానీ దాన్ని ఆయన పరిగణలోనికి తీసుకోడు, దాన్ని ఎప్పుడు లెక్కకు తీసుకురాడు అన్నటువంటి ఒక గతం గురించి మనం తవ్వి బయటికి తీయడం ద్వారా సాధించేదేముంది? ఐ డోంట్ థింక్ దట్ ఈస్ నీడెడ్. సో అలా చాలా మందిని రిహాబిలిటేట్ చేసినటువంటి చరిత్ర వాక్యంలోనే మనం చదువుతా ఉన్నాం. గతంలో వాళ్ళ వర్జినిటీ కోల్పోయినప్పటికీ కూడా ప్రాపర్ మ్యారేజెస్ దేవుడు వారి విషయంలో అనుమతించి, రాహాబును ఒక ఉదాహరణగా తీసుకోండి, హోసియా భార్యను ఒక ఉదాహరణగా తీసుకోండి. ఓకే, అలాంటి మంచి రిహాబిలిటేషన్స్ ఇన్స్టెన్సెస్ మనము దేవుని వాక్యంలోనే చదువుతా ఉన్నాం. సో దాన్ని మనం దృష్టిలో ఉంచుకొని, అలాగే మనం కూడా క్షమించబడినటువంటి పాపులమే. నిజంగా మనము దేవుడిని అఫెండ్ చేసిన విధంగా మనల్ని ఎవరు కూడా అఫెండ్ చేసేటటువంటి అవకాశం, మనం దేవునికి అన్యాయం చేసినంతగా
మనకి ఇంకొకరు అన్యాయం చేయడం అనేది సాధ్యం కాదు అన్నటువంటి విషయం మనం ఎంత బాగా గుర్తిరగలిగితే అంతే బాగా ఇంకొక వ్యక్తిని మనం యాక్సెప్ట్ చేయడం అనేది వీలవుతుంది. కాకపోతే అవతల వ్యక్తి నిజమైనటువంటి రక్షణ అనుభవంలో ఉన్నారా లేదా అన్నది ఎంత మేరకు మనం నిర్ధారించుకోగలమో అంత మేరకు జాగ్రత్తగా చూసుకొని డెసిషన్ ముందుకు తీసుకోవడం అనేది మంచిది. దట్ విల్ బి హెల్ప్ఫుల్. అంతేగాని ఇప్పుడు మీరు కనుక్కున్నంత మాత్రాన వాళ్ళు ఏమీ తెరిచిన పుస్తకంలాగా అన్నీ చెప్పబోరు. మీకు చెప్పడం సాధ్యం కూడా కాదు అందరికీ అన్నీ. సో ఏమీ లేదు అంత బాగానే ఉందని చెప్పినంత మాత్రాన అంత బాగానే ఉందని కూడా మనం అనుకోవడానికి లేదు కదా. అండ్ ఒకవేళ ఉందని అనుకుందాం, అలా అయితే ఏంటి, మీరు వెనక్కి వెళ్ళిపోతారా? యూ డోంట్ వాంట్ టు కంటిన్యూ విత్ దట్ డెసిషన్ ఆఫ్ మ్యారేజ్. సో ఎందుకు అంటే దానివల్ల తెలుసుకోవడం వల్ల తెలుసుకోకపోవడం వల్ల వచ్చినటువంటి లాభం కానీ ప్రయోజనం కానీ ఏమీ లేదు. కాబట్టి ఇట్స్ బెటర్ నాట్ టు గెట్ ఇన్ టు దోస్ థింగ్స్. ఫ్యూచర్ అంటే వాళ్ళు కూడా ఒక న్యూ బిగినింగ్లోనికి వస్తున్నారు. మనం ఒకవేళ ఆ న్యూ బిగినింగ్ వాళ్ళకి ఇవ్వగలుగుతున్నాం అంటే నథింగ్ లైక్ ఇట్, అంటే యు ఆర్ ఎ బ్లెస్సింగ్ ఇన్ సంబడీస్ లైఫ్. థ్యాంక్ గాడ్ ఫర్ ఇట్ అండ్ గో అహెడ్ విత్ ఇట్. ల్యూక్ మెసా అనే ఐడి నుంచి జాయిన్ అయినటువంటి వారు మీరు మరలా జాయిన్ అయ్యారు. బహుశా మీకు ఇంకో ప్రశ్న ఏమైనా ఉండాలి. హలో ఎస్ సార్. బ్రదర్, ఐఎమ్ ల్యూక్ మెసా ఫ్రమ్ హైదరాబాద్. ఎస్ ఎస్ బ్రదర్. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 24 నుంచి 28 వరకు వచ్చిన వాక్య భాగంలో పర్టికులర్ గా 28వ వచనంలో మరియు సమస్తమును ఆయనకు లోపరచబడినప్పుడు దేవుడు సర్వములో సర్వమగు నిమిత్తము కుమారుడు తనకు సమస్తమును లోపరుచిన దేవునికి తానే లోబడును అనే వాక్య ఇది వచనం ఉంది కదా. ఇందులో పర్టికులర్ గా దేవుడు సర్వములో సర్వమగు నిమిత్తము అనే ఈ క్లాజ్ నాకు అర్థం కావట్లేదండి. ఎట్లా హౌ టు ఇంటర్ప్రిట్ అనేది, ఇది హౌ టు బ్రేక్ దిస్ నాట్ సెల్. యా సి ఐ నీడ్ టు చెక్ ఆల్సో బ్రదర్. అంటే నేను రికలెక్ట్ చేసుకోలేకపోతున్నాను. ఐ వాంట్ టు చెక్ ద కాంటెక్స్ట్ అండ్ గెట్ బ్యాక్ టు యూ ఆన్ దట్. ఓకే ఓకే బ్రదర్, ఐ యామ్ ఆల్సో స్ట్రగ్లింగ్ ఫర్ దాన్ని వివరించే ఇతర వాక్య భాగాలు కూడా ఉండొచ్చు. నాకు వెంటనే నేను రికలెక్ట్ చేసుకోలేకపోతున్నాను. ఓకే బ్రదర్, నేను ఒకసారి చూసి మళ్ళీ నాకు ఒకసారి జ్ఞాపకం చేయండి. నెక్స్ట్ వీక్ ఐ విల్ ట్రై టు ఆన్సర్ యూ దట్ క్వశ్చన్ బ్రదర్. ఓకే డెఫినెట్లీ బ్రదర్. థాంక్యూ థాంక్యూ వెరీ మచ్. థాంక్యూ బ్రదర్. ఎస్. తర్వాత షైని అనే అడిగి నుంచి అడిగినటువంటి రెండో ప్రశ్న, సమయంలో ఆత్మ భూమిలో నుంచి పైకి వచ్చింది కాబట్టి క్రీస్తు బలియాగానికి ముందు నరకము మరియు పరదేశులు భూమి కింద ఉండేవి అని అంటున్నారు. ఇప్పుడు పరదేశు వేరుపరచబడి మూడవ ఆకాశంలో ఉంది అని అంటున్నారు. ఇది వాస్తవమైన వాక్య ప్రకారం క్రీస్తు బలియాగానికి ముందు మరియు తర్వాత నరక మరియు పరదేశం ఎక్కడున్నాయి అనేది ప్రశ్న. అంటే అది నిజంగా వాక్యంలో జాగ్రఫికల్ లొకేషన్స్ ఏమీ కరెక్ట్గా అంత ఖచ్చితంగా ఏం చెప్పబడలేదు. సో భక్తుల ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళే పరిస్థితి గురించి మనము లాజరు ధనవంతుని కథలో కూడా చదువుతా ఉన్నాము. అబ్రహాం రొమ్మున ఉన్నాడు అని అన్నప్పుడు దేవుని సన్నిధిలో ఉన్నటువంటి సంగతిని సూచిస్తూ ఉన్నాడు. అతడు కనులెత్తి పైకి చూసి అన్నటువంటి విషయము లాజర్ని చూసినటువంటి ధనవంతుని గురించినటువంటి వివరణగా చెప్పబడింది. కాబట్టి దాన్ని బట్టి ఆలోచించినప్పుడు మరి పైన ఉన్నాడా అన్నటువంటి ప్రశ్న కూడా వస్తుంది కదా. సో కాబట్టి అంటే ఆ వివరణల్ని బట్టి మనము కరెక్ట్గా జాగ్రఫికల్ లొకేషన్స్ని ఐడెంటిఫై చేయగలము. పరలోకం విషయంలో కానీ, పాతాళం విషయంలో కానీ, పరదేశ విషయంలో కానీ అని అనుకోవడము ప్రాపర్ కాదేమో అని నేను అనుకుంటున్నాను. ఫర్ వాట్ ఎవర్ రీజన్ దోస్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ యూస్డ్, ఐ డోంట్ థింక్ దే ఆర్, అంటే అవేమీ క్లియర్గా మనకేమీ ఇండికేట్ చేయట్లేదు. పరలోకం ఎక్కడుండింది, పాతాళం ఎక్కడుండింది, పరదేశం ఎక్కడుంది. ఇట్స్ నాట్ పాసిబుల్ టు ఫైండ్ అవుట్ దోస్ థింగ్స్. అంటే దాని గురించినటువంటి క్లియర్ డీటెయిల్స్ ఎక్కడా లేవు. కాబట్టి మనం కూడా థియరీస్ వాటి గురించి తయారు చేయకుండా ఉండడం మంచిది అన్నది నా ఆలోచన. తర్వాత చర్య అనే ఐడి నుంచి అడిగినటువంటి మరో ప్రశ్న, ఈనాటి కాలంలో ఉపవాసం ఎందుకు ఉండాలి, ఉండవలసిన అవసరత, ప్రాముఖ్యతను తెలియజేయండి, వాక్యం అనుసరించి కొద్దిగా పూర్తి వివరణ. అంటే చాలా మంది ఏమనుకుంటారంటే కొత్త నిబంధన కాలంలో ఉపవాసానికి అంత ప్రాధాన్యత లేదేమో, అది అవసరం లేని విషయమేమో అని అనుకునేటటువంటి ఒక దృక్పథం ఉంది. కొంతమంది అసలు ఉపవాసం అనేది పూర్తిగా అసలు అవసరమే లేదు, ఇట్ హాస్ నో ప్లేస్ ఇన్ అవర్ లైఫ్స్ అన్నట్టుగా దాన్ని
చూస్తున్నారు. మనము కొత్త నిబంధనలో చాలా సందర్భాల్లో ఉపవాసము యొక్క ప్రాధాన్యత యేసుక్రీస్తు ప్రభు స్వయంగా ఆ, ఒక ఒక సందర్భంలో మీరు ఉపవాసం ద్వారాను ప్రార్థన ద్వారాను తప్ప ఇది చేయలేరు అని ఒక అద్భుతం విషయంలో లేకపోతే ఒక దయ్యాన్ని వెళ్ళగొట్టేటటువంటి సందర్భంలో ప్రత్యేకంగా ప్రభువే చెప్పడం అనేది మనం చూస్తా ఉన్నాం. అంతేకాకుండా మొదటి కొరింథీ పత్రిక 7వ అధ్యాయంలో కూడా భార్యాభర్తలు తరచుగా కలవాలి. అయితే వాళ్ళు అలా కలవకుండా ఉండడానికి కారణం ఏమై ఉండాలంటే ఇద్దరూ సమ్మతి ద్వారా ఉపవాసం నిమిత్తము వేరుగా ఉన్నంత వరకు మాత్రమే వాళ్ళు కలవకుండా ఉండాలి అన్నటువంటి విషయాన్ని చెప్పినట్టుగా మనం చూస్తాం. అంటే సంఘ కాలంలో కూడా ఉపవాస ప్రార్థనలకు ప్రత్యేకంగా మనము దేవునితో సమయం గడిపేటటువంటి సందర్భాలు వేరే ఏ విషయంలో కూడా మనం డివేట్ అవ్వకుండా దేవుని సన్నిధిలో సమయం గడిపేటటువంటి సందర్భాలు కొత్త నిబంధన కూడా గుర్తిస్తుంది. సంఘం కూడా అలాంటిది, సంఘంలో కూడా అలాంటివి దేవునికి అంగీకారమైనటువంటి ఆరాధనలో భాగంగానే చెప్పబడ్డాయి అన్నటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోగలుగుతాం ఖచ్చితంగా. సో ఏ సందర్భాల్లో చేయాలి అని అంటే ఉపవాసం అనేది ఎప్పుడు పడితే అప్పుడు ఊరికనే ఒక ఆచారంగా వారానికి ఒకసారో నెలకు ఒకసారో అట్లా చేసేవాళ్ళు కాదు. వాస్తవానికి వాక్యాన్ని మనం ఎప్పుడైనా పరిశీలించినప్పుడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉపవాసం ఉన్నటువంటి సందర్భాలు చూస్తాము ఏదన్నా పరిస్థితి ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితిలో. అట్లాగే ఏదైనా ఒక అత్యవసర పరిస్థితి ఏర్పడినప్పుడు దాని విషయంలో దేవుని సన్నిధిలో ఆధారపడడానికి, దేవుని పైన ఆధారపడడానికి ఉపవాసం చేసినట్టుగా వాక్యంలో మనం చదువుతా ఉన్నాము. సో లేకపోతే ప్రత్యేకంగా మారు మనసు పొందేటటువంటి సందర్భాల్లో ఏదైనా ఒక పాపం విషయంలో నిజంగా దేవుని చేత ఒప్పించబడి దాని నుండి దేవుని తట్టుకు తిరిగేటటువంటి సందర్భాల్లో నిజంగా వారి యొక్క పశ్చాత్తాపాన్ని, వారి యొక్క దుఃఖాన్ని వ్యక్తపరచడం కోసం ఉపవాసాన్ని ఒక మాధ్యమంగా వాళ్ళు వాడినట్టుగా దేవుడు కూడా దాన్ని ఆమోదించినట్టుగా మనం చాలా సందర్భాలు, అంటే దేవుని సన్నిధిలో తమను తాము తగ్గించుకోవడము అన్నటువంటి విషయానికి ఉపవాసము ఒక సాధనంగా వాడబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అట్లా కొన్ని ప్రత్యేకమైనటువంటి సందర్భాలు ఉపవాసానికి అనువైనటువంటి సందర్భాలుగా వాక్యంలో మనం చూస్తా ఉన్నాం. సో అంటే దేవునితో ఏకాంతంగా ఎప్పుడైనా సమయం గడపడానికి ఉపవాస సమయం అనేది మనం పెట్టుకోవడం తప్పేమి కాదు. కానీ ఇట్లాంటి అత్యవసరమైనటువంటి పరిస్థితులు, ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో ఉపవసించినట్టుగా సాధారణంగా మనం చూస్తా ఉన్నాం. ఓకే, సో సో దెర్ ఇస్ డెఫినెట్లీ ప్లేస్ ఫర్ ఫాస్టింగ్ ఇన్ ద న్యూ టెస్ట్మెంట్. అండ్ విశ్వాసులుగా మనం కూడా యేసుక్రీస్తు ప్రభు ఉపవసించి ప్రార్థన చేసినట్టుగా మనం వాక్యంలో చదువుతా ఉన్నాం. ఆయన్ని అన్ని విషయాల్లో మనం మాదిరిగా తీసుకుంటాం కాబట్టి మన జీవితంలో కూడా అందుకు తగిన సందర్భాల్లో మనం ఉపవసించి ప్రార్థన చేయడం అనేది మంచి విషయం. అది యేసుక్రీస్తు ప్రభుని అనుకరించే విషయంలో భాగంగా ఆశీర్వాదకరమైనటువంటి ఒక భక్తి క్రియగానే మనం వాక్యంలో దాన్ని నేర్చుకుంటా ఉన్నాం. తర్వాత లైవ్ చాట్ లో జోసెఫ్ బేగరీ అని అడిగిన ప్రశ్న, ఒక అన్యురాల్ని ఒక అన్యుడు అత్యాచారం చేసి హత్య చేశాడు. జైల్లో ప్రభువుని తెలుసుకున్నాడు. దేవుని తీర్పు ఎలా ఉంటుంది? ఆమె అన్యాయంగా చనిపోయింది, ఆమెకు న్యాయంగా తీర్పు జరగాలి. ఇంకోవైపు ఇతనేమో రక్షణ పొందాడు. మరి దేవుడు ఎట్లా తీర్పు తీరుస్తాడు ఈ విషయం? దేవుడు న్యాయ తీర్పే తీరుస్తాడు ఎప్పుడైనా కూడా. అయితే దేవుడు ఏ పాపం చేసిన వాళ్ళకైనా, ఏ నేరం చేసిన వాళ్ళకైనా తన తట్టుకు తిరిగినటువంటి వారికి నిత్య జీవాన్ని అనుగ్రహించాడు. కానీ నిత్య జీవాన్ని అనుగ్రహించేటటువంటి క్రమంలో వాళ్ళు చేసినటువంటి పాపాలకి వాళ్ళు శరీరంలో నువ్వు ఏది విత్తుతావో అదే శరీరంలోనే కోస్తావా అన్నటువంటి నియమాన్ని దేవుడు ఏదైతే పెట్టాడో ఆ నియమాన్ని వీళ్ళ విషయంలో మినహాయిస్తానని ఏం చెప్పలేదు దేవుడు ఎక్కడ కూడా. కాబట్టి చాలాసార్లు ఆయన తన కనికరంలో మన అతిక్రమాలు అర్హించినంతగా మనల్ని శిక్షించని సందర్భాలు ఉన్నాయి. అయితే అది అందరి విషయంలో కూడా అలాంటి కనికరం చూపించాలన్నటువంటి నియమం ఏమీ లేదు. చాలా మంది విషయంలో ఆయన చాలా కఠినంగా వ్యవహరిస్తూ చేసినటువంటి విషయాలు కూడా ఉన్నాయి. కానీ ఆయన ఎలా చేసినా సరే తన న్యాయం భంగపడని విధంగా ఎప్పుడైనా సరే ఆయన శిక్షిస్తాడు అనేది మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. అయితే ఇప్పుడు న్యాయం చేయాలి. ఇప్పుడు వాస్తవానికి ఈ ప్రశ్న ఏంటి అంటే ఈ మధ్య మతోన్మాదులు ఎక్కువగా అడుగుతా ఉన్నారు. ఈ ఎవరన్నా అన్యాయం చేయబడినటువంటి స్థితిలో అన్యాయం చేసినటువంటి వ్యక్తి తర్వాత యేసుక్రీస్తుని నమ్ముతాడు, మరి అన్యాయం అయిపోయినటువంటి వాళ్ళ సంగతి ఏంటి అని అంటే, నువ్వు లోకంలో అన్యాయం అయిపోతే నేను నీకు పరలోకం ఉచితంగా ఇచ్చేస్తానని దేవుడు ఎక్కడా చెప్పలేదు ఎవరికి కూడా. సో అన్యాయపు పరిస్థితులు నువ్వు ఎదుర్కొన్నావు కాబట్టి నీకు పరలోకం
ఉచితంగా ఇవ్వబడుతుంది అని చెప్పలేదు. పరలోకం ఎవరికైనా రాలేదు, ఎవరైనా నరకానికి పాత్రులు అయ్యారు అంటే అది వారు చేసినటువంటి పాపాల కారణంగా వాళ్ళకి ఇవ్వబడేటటువంటి న్యాయమైనటువంటి శిక్ష. ఓకే, అసలు నరకాన్ని తప్పించుకోవడము, పరలోకం ఆశీర్వాదంగా ఇవ్వబడడం అనేది యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వసించినటువంటి వారికి మాత్రమే లభించేటటువంటి ఆశీర్వాదం. అది దేవుడు ఖచ్చితంగా ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే యథార్థంగా వారి జీవితాలని మార్చుకుంటారో యేసుక్రీస్తు ద్వారా, పరిశుద్ధాత్మ కార్యం ద్వారా, వారికి ఆయన ఖచ్చితంగా పరలోకం ఇస్తాడు. కానీ అది చేయడంలో ఆయన అన్యాయస్తుడు కాదు అన్నటువంటి విషయాన్ని ఆయన ఖచ్చితంగా నిరూపించుకోగలడు, ఆయన అది చేస్తాడు కూడా. ఓకే, అంటే ఇప్పుడు న్యాయాన్యాయాలన్నీ ఇక్కడే తెలిసిపోతాయి, వెంటనే న్యాయం జరిగిపోతుందని బైబిల్ ఎక్కడా చెప్పట్లేదు. దానికోసం ఒక తీర్పు దినం అనేది నియమించబడి ఉంది. ఆ తీర్పు దినాన ప్రభు యొక్క సింహాసనం ఎదుట నిలబడినప్పుడు ఆయన అందరినీ తీర్పు తీరుస్తాడు, కానీ ఆయన ఎవరి చేత తీర్పు తీర్చబడేటటువంటి పరిస్థితిలో ఉండడు, ఎందుకంటే ఆయన ఎప్పుడు అన్యాయస్తుడు కాదు కాబట్టి. ఆ దినం వరకు ఆగితే తెలుస్తుంది ఆయన ఎలాంటి న్యాయం చేస్తాడు అనేది. ఎందుకంటే వెంటనే న్యాయం చేయడు దేవుడు. వెంటనే అంటే ఒక నేరం జరిగిపోగానే వెంటనే దేవుడు తీర్పు తీసుకురావట్లేదు కాబట్టి ఇంకా అన్యాయస్తులు దేవుడు మన వంటి వాడే, ఆయన మౌనిగా ఉన్నాడు కాబట్టి అని ధైర్యం తెచ్చుకుంటున్నారు అన్నటువంటి విషయాన్ని బైబిల్ ఒప్పుకుంటుంది వాస్తవానికి. కానీ దేవునికి ఒక నిర్ణీత సమయం ఉంది, ఆ సమయంలోనే ఆయన ఏదైనా చేస్తాడు. అదే ఆయన ఖచ్చితమైనటువంటి ప్రణాళిక. ఆయన న్యాయంగా, ఆయన పవిత్రతకు తగిన విధంగానే ఆయన ఏదైనా చేస్తాడు అన్నటువంటి విషయాన్ని వాక్యంలో ఖచ్చితంగా చదువుతాను. సో ఇంతటితోటి లైవ్ చాట్ లో ఉన్న ప్రశ్నలు కూడా మనం ముగించుకున్నాం కనుక కొన్ని ప్రాముఖ్యమైన అనౌన్స్మెంట్స్ తోటి మనం క్లోజ్ చేసుకున్నాము. దయచేసి గమనించండి, హితబోధ కేవలం ఈ ప్రశ్నోత్తరాల లైవ్ కార్యక్రమాన్ని మాత్రమే కాకుండా ఇంకా తెలుగులో అనేక క్రైస్తవ వనరులను తెలుగు క్రైస్తవ ప్రజలకు ఉచితంగా అందుబాటులోకి తీసుకురావడం కొరకు కృషి చేస్తుంది, ప్రయాసపడుతుంది. సో ఆ వనరులన్నీ మీకు ఉచితంగా 3 మాధ్యమాల ద్వారా అందుబాటులో ఉంచడం జరుగుతుంది. ఒకటి హితబోధ వెబ్సైట్ ద్వారా. సో మీరు గూగుల్లో హితబోధ అని టైప్ చేస్తే హితబోధ వెబ్సైట్ కనిపిస్తుంది. దయచేసి వీక్షకులంతా ఒకసారైనా హితబోధ వెబ్సైట్ ని విజిట్ చేయాలని, అందులో బైబిల్ కామెంటరీలు కానీ, స్ట్రాంగ్స్ నెంబర్స్, అలాగే టీఎస్కే రిఫరెన్స్లతో కూడినటువంటి బైబిల్ కానీ, ఆడియో వీడియో ప్రసంగాలు, ఆడియో పుస్తకాలు, అలాగే కొన్ని వ్యాసాలు, ఇలా అనేక వనరులు మీకు అందుబాటులో ఉంచడం జరిగింది ఉచితంగానే. సో దయచేసి వీక్షకులంతా ఒకసారైనా హితబోధ వెబ్సైట్ ని విజిట్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ వెబ్సైట్ లో ఉన్న రిసోర్సెస్ దాదాపుగా యాప్ రూపంలో కూడా అందుబాటులో ఉన్నాయి. ప్లే స్టోర్ లో హితబోధ అని టైప్ చేస్తే హితబోధ యాప్ కనిపిస్తుంది, దాన్ని ఇన్స్టాల్ చేసుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే హితబోధ యూట్యూబ్ ఛానల్, యూట్యూబ్ సర్చ్ బాక్స్ లో హితబోధ అని టైప్ చేస్తే హితబోధ యూట్యూబ్ ఛానల్ కనిపిస్తుంది, దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాము. ఈ రిసోర్సెస్ ని, అలాగే ఈ కార్యక్రమాన్ని గురించి, వీటి ద్వారా మీరు వ్యక్తిగతంగా ప్రయోజనం పొందడంతో పాటు మీకు తెలిసిన క్రైస్తవ మిత్రులకు, తోటి సంఘ విశ్వాసులకు, వాళ్ళందరికీ కూడా వీటిని పరిచయం చేసి వాళ్ళకు కూడా వీటి గురించి చెప్పడం ద్వారా వాళ్ళు కూడా ఆశీర్వదించబడే అవకాశం ఉంటుంది. కనుక మీ వంతు కంట్రిబ్యూషన్ మీరు అందించాలని మనవి చేస్తూ, క్రిస్టియన్ రెస్పాన్స్, క్రైస్తవ స్పందన అనే ఈ కార్యక్రమం ప్రతి మంగళవారం సాయంత్రం 8 గంటలకు ప్రసారం అవుతుంది కనుక తిరిగి మరలా వచ్చే మంగళవారం సాయంత్రం 8 గంటలకు కలుసుకుందాం. అంతవరకు సెలవు.